మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఈ పద్మ అవార్డుల విషయంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది సార్. గద్దర్కు పద్మ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే ఆ పేరు లేదు ఆ లిస్టులో. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తెగేసి చెప్పారు సార్, గద్దర్కు పద్మ అవార్డు పక్కా ఈఎం అని చెప్పేసి. మా కార్యకర్తలను చంపితే పాటలు పాడారు, పోలీసుల్ని మర్డర్ చేసిండు, ఆయన పేరు ఎలా పంపుతారు, నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డుల కోసం పేర్లు సిఫార్సు చేసేటప్పుడు స్థాయి చూసుకుని సిఫార్సు చేయండి అంటూ కూడా బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒకసారి బండి సంజయ్ గారు బయట ప్లే చేయండి. ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము? పక్కయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుక ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐహెచ్ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఈ రాష్ట్రము వారు పోయిస్తారు వచ్చినప్పుడు కూడా తెలంగాణ అప్పుడు ఏమన్నారు మరి? అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ రాష్ట్రానికి ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి ఇద్దని ఎక్కడ ఉండదు. ఇవన్నీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డారు, ఎవరు అమాయకుడు ఇలా బలైపోయారు, ఇవాళ ఎవరు లాభపడ్డారు, ఇలా ఎవరి వల్ల తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ చేసారు, ఎవరి సపోర్ట్, ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నక్సల్స్ భావజాలం ఉన్న వ్యక్తులకు ఇవ్వము, పక్కా ఇయ్యము అంటూనే ఆ స్థాయి ఉన్న వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డుల కోసం సిఫార్సు చేసేటప్పుడు ఆ స్థాయిని చూసుకోమని చెప్తూ ఉన్నారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇక్కడ బండి సంజయ్ గద్దర్ స్థాయిని కోసం చేస్తూ ఉన్నారు సార్. అండ్ నక్సల్ భావజాలం ఉన్న వాళ్ళు ఈ అవార్డుకు అర్హులు కాదు అనేది బండి సంజయ్ అభిప్రాయం. అంటే భారతీయ జనతా పార్టీ నాయకుడు గద్దర్కు పట్ల ఇంకా వేరే రకంగా ఎలా మాట్లాడతారు అది ఊహించవచ్చు. ఎందుకంటే ఆయన ఈజ్ క్లియర్లీ కమ్యూనికేటింగ్ డిప్లొమసీ సంబంధం లేదు. బండి సంజయ్ స్టైల్ ఏంటంటే ఆయన పార్టీ ఐడియాలజీ, ఆ పార్టీ కార్యకర్తల ఎమోషన్స్ వాటిని డైరెక్ట్గా కనెక్ట్ అవుతాడు. ఈ డజంట్ బిలీవ్ ఇన్ డిప్లొమసీ, అటు ఇటు మాట్లాడే అలవాటు ఉన్న వ్యక్తి కాదు. అందుకే అంత పాపులర్ కూడా అయ్యాడు వాళ్ళ పార్టీ కార్యకర్తల శ్రేణుల్లో. అందువల్ల ఐ కెన్ ఎక్స్పెక్ట్ బీజేపీ స్టాండ్ అని చెప్పాడు. కానీ మనకు అర్థం కావాల్సింది పద్మ అవార్డులు బీజేపీ అవార్డులు కావు. భారతీయ జనతా పార్టీ అవార్డులు అయితే వాళ్ళ ఐడియాలజీకి లింక్ అయి ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, తప్పలేదు. ఒకటి, ఇది కేంద్ర ప్రభుత్వ అవార్డు మాత్రమే కాదు, జాతీయ అవార్డు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అవార్డు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకున్న అది జాతీయ అవార్డు. పద్మ అవార్డులు అనేది దేశానికి సంబంధించిన. ఇప్పుడు తెలంగాణ పద్మ అవార్డులు ఉండవు కదా, ఆంధ్రప్రదేశ్ పద్మ అవార్డులు ఉండవు కదా. మరి జాతీయ అవార్డులు అయినప్పుడు ఫెడరల్ స్ఫూర్తి ఏం చెప్తుంది? కోఆపరేటివ్ ఫెడరలిజం అని మోడీ చెప్తున్నాడు కనుక ఫెడరల్ స్ఫూర్తి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఎంతో కొంత ఉండాలి ఆ అవార్డులు ఇవ్వకుండా. నిజమే రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన పేర్లలో అర్హత లేని వాళ్ళు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించవచ్చు, కాదని నేను అంటలేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతి పేరును ఆటోమేటిక్గా ఆమోదించమని చెప్పడం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల సే అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అది ఫెడరల్ స్ఫూర్తి కనుక. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా రాజకీయాలకు అతీతంగా దేశ జాతి నిర్మాణానికి దేశంలోని వివిధ రంగాల కళలు, సాహిత్యము, శాస్త్ర విజ్ఞానము, క్రీడలు, సామాజిక జీవితము, పబ్లిక్ లైఫ్, ఇలా అందులో కేటగిరీస్కి అనుగుణంగా ఆ కేటగిరీస్ చేసిన సేవలకు చేయాలి. ఇప్పుడు గద్దర్కు ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. గద్దర్
గద్దర్ పక్క పెడదాం. తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదని కదా అసలు ఇష్యూ. రేవంత్ రెడ్డి రైజ్ చేసింది గద్దర్కి ఎందుకు ఇవ్వలేదని రైజ్ చేసింది ఏంటి? తెలంగాణ వాళ్లకు సరైనటువంటి ప్రాతినిధ్యం పద్మ అవార్డుల్లో లేదు అన్నది ప్రశ్న. ఒకే గద్దర్ మీకు అభ్యంతరం, గద్దర్ మీ వాళ్ళని చంపాడు అని మీరు అంటున్నారు. మరి తెలంగాణలో తెలంగాణ సమాజం అంతా గౌరవించే వివిధ రంగాల నిష్ణాతులు నిపుణులు లేరా? అది చెప్పండి. గద్దర్ పక్క పెడతాం చర్చ కొంతసేపు. రాష్ట్ర ముఖ్యమంత్రి రైజ్ చేసింది గద్దర్ విషయం ఒకటే కాదు, తెలంగాణకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఎందుకు లేదు? తెలంగాణ రాజకీయంగా చూసినా ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ మంది బీజేపీ ఎంపీలకు గెలిపించింది, 8 మంది ఎంపీలకు గెలిపించింది. రాజకీయంగా చూడకూడదు పద్మ అవార్డులకు, ఒకవేళ చూసినా కూడా 8 మంది ఎంపీలను గెలిపించింది. పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ ఇచ్చింది తెలంగాణ. మరి తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం రాజకీయ వివక్ష చూపడం ఏంటి అనేది మౌలికమైన ప్రశ్న. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వస్తే గద్దర్కి ఇవ్వాలి అని. గద్దర్ నక్సలిజంలో పాల్గొన్నందుకు ఇవ్వమని ఎవరు అడగలే కదా. గద్దర్ జననాట్య మండలి ప్రారంభించినందుకు ఇవ్వమని ఎవరు అడగలే. గద్దర్ మావోయిస్టు నేపథ్యము, మావోయిస్టు పార్టీ తరఫున ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచినందుకు ఇవ్వమని అడగలే కదా. గద్దర్కి ఇవ్వమని ఎందుకు అడుగుతున్నారు? గద్దర్ మావోయిస్టు భావజాలం నుంచి పక్కకు జరిగి జన జీవితంలోకి అడుగుపెట్టి ఒక జానపద కళలకు ఒక ప్రాణం పోసి తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిన ముఖ్యులు ఒకరు. అందువల్ల ఏ ప్రాతిపదిక మీద గద్దర్ని అడుగుతున్న పాయింట్, కళల ప్రాతిపదిక అడుగుతున్నారు కదా. గతంలో ఆయన భావజాలం అలా ఉంటే ఇప్పుడు ఈటల రాజేందర్ భావజాలం ఏంటి? ఆయన నక్సలైట్ భావజాలమే కదా. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు కదా. నక్సలైట్ భావజాలం ఉన్న వ్యక్తిని ఏబీవీపీ కార్యకర్తలను సైఫాబాద్ సైన్స్ కాలేజీ ఈటల రాజేందర్ కొట్టలేదు నాకు చెప్పండి. ఈ సైఫాబాద్ సైన్స్ కాలేజీలో ఈటల రాజేందర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా చేయలేదా? ఆయన తర్వాత మనోహర్ రెడ్డి అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఆయన జనరల్ సెక్రటరీగా పనిచేయలేదా? మీరు అప్పటి తరం ఏబీవీపీ కార్యకర్తలు అడగండి. ఈటల రాజేందర్ ప్రత్యక్షంగానో పరోక్షంగా తను నిల్లేదు ఏబీవీపీ కార్యకర్తలు, మరి ఈటల రాజేందర్ చేతులు. మరి ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు కదా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతున్నాడు కదా, పోటీ పడుతున్నాడు కదా. అవుతాడా కాదు నాకు తెలియదు. మరి రేపు ఎవరైనా క్వశ్చన్ అడిగారనుకోండి, మన ఏబీవీపీ కార్యకర్తల్ని కొట్టించిన ఈటల రాజేందర్ను ఎలా పార్టీ ప్రెసిడెంట్ చేస్తారు అంటే ఆన్సర్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు 6 తొమ్మిది కార్యకర్తలు ఉంటారు కదా పాపం ఎవరెవరు. ఎందుకంటే ఆయన పీడిఎస్ రాష్ట్ర నాయకుడు, పీడిఎస్లో కీలక నాయకుడైనా, మాకు 3-4 ఇయర్స్ సీనియర్ అనుకుంటాను. అప్పుడు ఖచ్చితంగా ఏబీవీపీకి పీడిఎస్సీకి మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నగరం, తెలంగాణ అంతా భయంకరంగా ఘర్షణలు అయ్యాయి. మామూలు ఘర్షణలు కాదు, తీవ్రమైన ఘర్షణలు అయ్యాయి. ఉస్మాన్ సిటీ గడ్డ పైన ఏబీవీపీ నాయకుడిని మర్డర్ కూడా చేశారు. మురళీధర్ రావు పైన సీరియస్గా హత్యా ప్రయత్నం జరిగింది. ఇవన్నీ ఆ రోజుల్లో జరిగినాయే కదా. సో అందువల్ల ఆ రోజుల్లో ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడున్న నాయకులు అప్పుడు ఏబీవీపీ పైన దాడులు చేసిన వాళ్ళు ఇప్పుడు బీజేపీ నాయకులుగా ఉన్నారు. మరి ఆ ప్రశ్న రేపు ఎవరైనా అడిగితే ఏంటి ఆన్సర్? అందువల్ల పూర్వరంగంలో ఏ భావజాలం ఉంది? ఇప్పుడు ఈటల రాజేందర్ పార్టీ ఎంపీ చేసింది, రేపు రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని ఎందుకు చేస్తుంది? నక్సలైట్ భావజాలం ఉన్నాయని చేస్తుందా? ఆయన నక్సలైట్ భావజాలాన్ని వదిలేసి బీఆర్ఎస్లో చేరి తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు బీజేపీ భావజాలాన్ని సపోర్ట్ చేస్తున్నాడు కనుకనే కదా. అందుకే గద్దర్ కూడా నక్సలైట్ భావజాలం ఉన్నమాట నిజం కాదని నేను అనడం లేదు, వారు అన్నా అంగీకరించారు కదా. సో ఆయన పాటలు పాడింది నిజం. లాల్ సలాల్ లాల్ సలాం అని భూమి కొరకు ముక్తి కొరకు ఈ దేశ విముక్తి కొరకు సాగిన ప్రతి పోరులో అయినా సాహసులై పోరాడిన వీరులార శూరులార అందుకోండి కోట్లాది శ్రమజీవుల లాల్ సలాం అని గద్దర్ పాడిన పాటలు నేను ఇప్పటికీ ఎన్నిసార్లు యూనివర్సిటీలో. అందువల్ల ఆయనకు మావోయిస్టు భావజాలం నక్సలైట్ భావజాలం ఉన్నమాట నిజం, కానీ ఆ భావజాలం ఉన్నందుకు ఆయనకు అవార్డు ఇవ్వమని అడగడం లేదు. సో ఆయన ఆ భావజాలాన్ని ఇంకా కలిగి ఉన్నా ఆయన ఇస్తున్న దేని కొరకు అడుగుతున్నారు? ఆయన అడుగుతున్నది నక్సలైట్ భావజాలం ఉన్నదని కాదు, కళలు సాహిత్యము ఈ రంగాలకు ఆయన చేసిన కృషికి వల్ల ఇవ్వమంటున్నారు. అది కాదని ఎవరు అనగలుగుతాను? నక్సలైటే కావచ్చు, కమ్యూనిస్టే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను బీజేపీ ఇస్తుందా? ఇవ్వదు. కాంగ్రెస్ ప్రభుత్వం సావర్కర్కు అవార్డు ఇవ్వండి ఇస్తుందా? వీర సావర్కర్కు ఇవ్వదు. కరెక్టే, అది కాదని. కానీ బట్ ఏ రంగంలో ఐడియాలజికల్ ఇష్యూ కాదు గద్దర్ విషయంలో. గద్దర్ తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవ, తెలంగాణ బానికి చేసిన సేవ, ప్రజల కళలకు ప్రజా కళలకు చేసిన సేవ, జానపద కళలకు చేసిన సేవ. గద్దర్ పాట తెలంగాణను రూతులూగించింది కదా.
తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా గద్దర్ పాట తెలంగాణలో రూతొలగించింది. నాకు ఇప్పటికి గుర్తు, ఒక మీటింగ్ అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్, పరేడ్ గ్రౌండ్స్లో ఎల్కే అద్వానీ అడ్రస్ చేసిన మీటింగ్లో గద్దర్ హాజరయ్యాడు. గద్దర్ ఆడియన్స్లో ఉన్నాడు, హాజరంటే వేదిక మీద లేదు. అద్వానీ గద్దర్ హాజరు కావడం ప్రస్తావించినట్టు కూడా గుర్తు, నాకు గుర్తు, సబ్జెక్ట్ కరెక్షన్. సో అంటే ఎల్కే అద్వానీ ఆయన ఉపన్యాసంలో కూడా గద్దర్ పేరు ప్రస్తావించినట్టు గుర్తు. సో అందువల్ల గద్దర్ నక్సలైట్గా ఉన్న రోజుల నుంచి ఆయన చాలా మార్పు వచ్చేసింది తర్వాత కాలంలో. తర్వాత ఆయన ఇప్పుడు నిన్న కూడా కాంగ్రెస్ నాయకులు ఎవరన్నారు, గద్దర్ను కౌగలించుకున్నప్పుడు ఆయన నక్సలైట్ అని గుర్తు రాలేదా అని. అందువల్ల గద్దర్ రాజకీయ సైద్ధాంతిక నేపథ్యం అది ఆయన దాంట్లో కూడా మార్పు ఇది కాదు. గద్దర్ కళలు సాహిత్య రంగాలకు ఆయన చేసిన సేవకు గాను గుర్తింపు ఇవ్వమని అడుగుతున్నారు. అది కాదని ఎవరన్నా అనగలరా? గద్దర్కు కళాకారుడిగా గద్దర్ ఒక ఫినామినా కదా, నీకు అద్భుతమైన కళకు ప్రతిరూపం కదా గద్దర్. సో ఆ డైమెన్షన్ మీరు గుర్తించారా అనేది క్వశ్చన్. ఒక వ్యక్తికి అనేక రకాల నేపథ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆర్ఎస్ఎస్ వాదే ఉంటాడు, కానీ గొప్ప సాహితీకారుడు అనుకోండి, సాహిత్యంలో ఆయన కృషిని మనం కాదనగలమా? అలాగే ఒక కమ్యూనిస్ట్ ఉంటాడు, కానీ ఒక విజ్ఞాన శాస్త్రంలో గొప్ప కృషి చేస్తాడు, కానీ విజ్ఞాన శాస్త్రంలో ఆయన కమ్యూనిస్ట్ కదా, ఆయన కృషి చేసేయడానికి ఆయన కాదని అనగలమా? సో అందువల్ల మనము డిఫరెన్షియేట్ చేయాల్సింది రాజకీయ సైద్ధాంతిక పరమైన అంశాలు వేరు, కళలు సాహిత్యం వేరు. అయినా రాజకీయంగా కూడా ఇంకోటి చెప్తారు. బుద్ధదేవ్ భట్టాచార్య సిపిఎం అగ్రనేత, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు మోడీ ప్రభుత్వమే కదా పద్మ అవార్డు ప్రకటించింది, పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు. అంటే వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం ఆయన తీసుకోలేదు, అది వేరే విషయం. కానీ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కమ్యూనిస్ట్ నేతకే కదా, బెంగాల్లో ఆర్ఎస్ఎస్కు సిపిఎంకు మధ్య ఘర్షణలు జరగలేదా? అందువల్ల మనము ఒక దేశ నిర్మాణంలో, జాతి నిర్మాణంలో, సమాజ నిర్మాణంలో ఒక వ్యక్తికి ఉన్న పాత్ర ఏంటి అనేది ఒక దేశంగా గుర్తించాలి. బీజేపీ నాయకుడిగా దట్ ఇస్ డిఫరెంట్. భారతీయ జనతా పార్టీ అవార్డు ఇచ్చింది, వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. దేశము, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఒక బీజేపీ కాదు, దేశం మొత్తానికి ప్రధానమంత్రి నక్సలైట్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇంకొకరు లేరు. కమ్యూనిస్టులకైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అందువల్ల ఇది జాతి గుర్తింపు కనుక, దేశ గుర్తింపు కనుక వాళ్ళ సైద్ధాంతిక భావజాలంతో సంబంధం లేదు. జాతి నిర్మాణంలో, దేశ నిర్మాణంలో, సమాజ నిర్మాణంలో ఆయా రంగాల్లో వారికి పాత్ర ఉందా లేదా, ఇది ప్రాతిపదిక. ఆ పాత్ర ఉన్నది అని భావిస్తే గుర్తింపు ఇవ్వాలి. వారి సైద్ధాంతిక దృక్పథాలు ఏమైనా ఉండనియండి, ఆ సైద్ధాంతిక దృక్పథాలతో సంబంధం లేదు కదా. మీకు అందుకే చరిత్రలో కాంగ్రెస్ ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావుకు బీజేపీ ఇవ్వలేదు. ఆయన పివి నరసింహారావు ఇది లైఫ్ లాంగ్ కాంగ్రెస్ మ్యాన్ కదా, ఆయన ఎప్పుడైనా బీజేపీ నాయకుడా? సో అందువల్ల రాజకీయాలకు మరి ఇందిరా గాంధీ కుటుంబానికి చాలా విధేయుడుగా ఉన్న నాయకుడు కదా, లాస్ట్లో ఏదో సోనియా గాంధీతో డిఫర్ కావచ్చు, కానీ మరి అలాంటప్పుడు మీరు పివి నరసింహారావు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఎలా ఇచ్చారు అని క్వశ్చన్ అడగాలమ్మా. అందువల్ల దేశం గుర్తింపు ఇది, వారికి వీరికి కాదు కదా. ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలోనే 2016లో కూడా సీతారాం యెచూరికి బెస్ట్ పార్లమెంటరీ అవార్డు వచ్చింది. సీతారాం యెచూరి పార్లమెంట్లో చేసిన పని ఏంటి? ప్రతిరోజు మోడీ ప్రభుత్వాలు ఏకపారేశారు. బీజేపీ పట్ల ఒక పవర్ఫుల్ ఐడియాలజికల్ ఫైట్ పార్లమెంట్లో చేసిన నాయకుడు సీతారాం యెచూరి. మరి ఆయన బెస్ట్ పార్లమెంటరీ అవార్డు మోడీ ప్రభుత్వం ఇచ్చింది, వేరేటోళ్ళు కాదు. మోడీ ప్రభుత్వం బెస్ట్ పార్లమెంటరీ అవార్డు మోడీ ప్రభుత్వ హయాంలో వచ్చింది. ఎట్లా వచ్చింది మరి? మోడీ ప్రభుత్వ హయాంలో స్పీకర్ బీజేపీ స్పీకరే కదా, మీకు అంటే రాజ్యసభ వైస్ చైర్మన్ బీజేపీయే కదా, అయినా కూడా ఇచ్చారు కదా. అంటే ఆ రంగంలో కృషి ఉందా లేదా? బీజేపీకి వ్యతిరేకంగానే కదా ఆయన పార్లమెంటరీ లైఫ్ అంతా సీతారాం యెచూరి, వేరే లైఫే లేదు కదా. ఆయన అడుగడుగునా బీజేపీని ఎండగట్టాడు కదా, మరి ఆయన ఎలా గౌరవించారు? అందువల్ల దేశం ఇచ్చేటువంటి అవార్డులను రాజకీయ సైద్ధాంతిక చట్టంలో బిగించకూడదు. దేశం ఇచ్చే అవార్డు ఆ దేశం సాహిత్యము, కళలు, విజ్ఞాన శాస్త్రము, క్రీడలు, ఆయా రంగాల్లో మీరు సేవలు చేశారా లేదా, అది క్రైటీరియా తీసుకోండి. మీరు జానపద కళలు, జానపద సాహిత్యము, వీటిలో గద్దర్ పాత్ర ఉందా లేదా తేల్చండి. ఉంది అని తెలంగాణ కాదు, తెలుగు సమాజం అంతా భావిస్తోంది. ఉంది అని ఉన్నప్పుడు వారికి ఇవ్వాల్సిందే కదా, న్యాయంగా కదా. లేనప్పుడు మీరు చెప్పండి, లేదని చెప్పండి, అది వేరే. కానీ ఆయన పూర్వరంగంలో నక్సలైట్, ఈవెన్ ప్రస్తుతం నక్సలైట్ అయినా ఇష్యూ నక్సలిజంలో పాల్గొన్నందుకు కాదు కదా, పీపుల్స్ వార్తో సంబంధాలు ఉన్నందుకు అవార్డు ఇవ్వమని ఎవరు అనడం లేదు కదా.
మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసింది. ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బండి సంజయ్ మరో కామెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు సార్, ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లకు నిధులు ఇవ్వము అని చెప్పేసి. అని ఇంకొకటి, ఈ కేంద్ర పథకాలకు పేర్లు మార్చినా కూడా వాటికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందదు అని చెప్పేసి. సో ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ పేరు పెడితే ఎందుకు మీకు అభ్యంతరము? వాజ్పేయి ఇందిరమ్మను కాళీమాతతో పోల్చారు కదా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు క్వశ్చన్ చేస్తున్నారు. అది క్రైటీరియా కాలేదు. కాళీమాతతో పోల్చిన సందర్భం వేరు. బంగ్లాదేశ్ విమోచన వారి సందర్భంగా కాళీమాతతో పోల్చారు. అలా అయితే వాజ్పేయి పట్ల కూడా భారతీయ నెహ్రూనే అన్నాడు, ఈ యువకుడు ఎన్నడో ఒకరోజు దేశ ప్రధాని అవుతాడని పార్లమెంట్లో అన్నాడు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాజ్పేయి పేరుతో పథకం పెట్టవానండి. వాజ్పేయి అంటే రెస్పెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా. సో నెహ్రూనే అప్రిషియేట్ చేశాడు పార్లమెంటేరియన్గా అటల్ బిహారీ వాజ్పేయిని. మరి అటల్ బిహారీ వాజ్పేయి తరఫున ఒక పథకం పెట్టమనండి, పెడతారా? రాజకీయమే కదా మన రియాలిటీ. ఆ కాంటెక్స్ట్లో ఇందిరమ్మ దుర్గా అనొచ్చు. మరి అదే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనసేన పోరాడలేదా? ఆర్ఎస్ఎస్ పోరాడలేదా? అందువల్ల ఆ క్రైటీరియాలో ఇందిరమ్మ పేరు పెడితే కాదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే వాట్ ఇస్ ద ఫెడరల్ స్పిరిట్. ఫెడరల్ స్ఫూర్తి ప్రకారము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వము పథకాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర నిధులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా రాష్ట్ర భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ పథకమే ఉందనుకుందాం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన అని ఉంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ పార్ట్ ఉండదా? మరి రాష్ట్ర ప్రభుత్వం రేపు మీరు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకున్నందుకు మేము అందులో డబ్బులు ఇవ్వని అనొచ్చా? అంతకు వీల్లేదు కదా. ఇప్పుడు కేంద్ర పథకాల్లో ప్రతి దాంట్లో కూడా మీకు ఖచ్చితంగా స్టేట్ కాంపోనెంట్ ఉంటుంది, 100% సెంట్రల్ కాంపోనెంట్ ఉండదు. మీకు 60% ఇప్పుడు అనుకుంటే, ఒకప్పుడు 80% వరకు ఉండే. ఇప్పుడు మీరు ఏదైనా కానివ్వండి, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఖచ్చితంగా మీకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉండాల్సిందే, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్లో. మరి స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. మీ కేంద్ర ప్రభుత్వ పథకాలు మీ ఇష్టమైన పేర్లు పెట్టుకున్నారు, దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వ కాంపోనెంట్ ఎందుకు ఇవ్వాలి అని అనొచ్చా? పోనీయండి. కేంద్ర ప్రభుత్వం పథకాలు ఎక్కడికి వెళ్ళొచ్చాయి? కేంద్ర ప్రభుత్వం అంటే ఎక్కడ చెప్పండి? ఏ భూభాగం కేంద్ర ప్రభుత్వం చెప్పండి? దీని కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా మిగతా అంతా రాష్ట్రాలే కదా. సో కేంద్ర పాలిత ప్రాంతాల్లో వచ్చే నిధులతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందా? ఇప్పుడు తెలంగాణలో ఉన్న నాగేశ్వర్ అనే వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు, రవిశంకర్ అనే వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. ఇది కేంద్రానికి ఇవ్వడం లేదా? నేను ఎక్కడ కడుతున్నా? తెలంగాణ వాడిని కదా, నేను తెలంగాణ గడ్డపై కడుతున్నా కదా. మరి నేను కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ తీసుకెళ్ళి యూపీలో ఎందుకు పెడుతున్నావు, ఎందుకు ఎంపీలో పెడుతున్నావు అని అంటే అది ఆన్సర్ కరెక్ట్ ఉంటుందా? చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది కదా. దానికి మరి రాజకీయంగా బీజేపీ వాళ్ళ పేర్లు పెట్టుకోవడం లేదా? ఎట్లా పెట్టుకుంటావు ఆ పేర్లు? నువ్వు ఆ డబ్బులు మాయి కదా, మేము ఈ సిద్ధాంతాలను అంగీకరించాం కదా, మీరు మా ఇన్కమ్ ట్యాక్స్తో కట్టదు అని అనగలమా? అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఉంటుందా ఉండదా? ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు కట్టరా? అందువల్ల ఏ రాజకీయ పార్టీ కేంద్ర ప్రభుత్వ పథకం ఉన్నప్పుడు దానికి మీరు కేంద్ర ప్రభుత్వ పథకానికి మీ పథకంగా చూపెట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. నిజమది. ఉదాహరణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ స్టేట్ గవర్నమెంట్లు ఏం చేస్తాయంటే ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద వచ్చిన నిధుల్ని ఈ హౌసింగ్ స్కీమ్లో కలిపేసి అన్ని కలిపి ఇందిరమ్మ ఇల్లుగా చూపెడతారు. అది క్వశ్చన్ చేయండి, నేను ఒప్పుకుంటాను. అయ్యా మన మా కేంద్ర ప్రభుత్వ పిఎం ఆవాస్ యోజన అనేది ప్రజలకు తెలియాలి కదా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రాజకీయ పరమైన ఏర్పాటు, వాళ్ళకు కూడా ప్రజలకు మేము చేసామని తెలియాలని ఉంటుంది, తప్పు కాదు. ఆయుష్మాన్ భారత్ నిధులు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీలో కలిపేస్తారు. సో అది ఆరోగ్యశ్రీగానే అమలైతే కేంద్ర ప్రభుత్వం చేసిందన్నది కూడా తెలియదు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక రాజకీయ పరమైన ఎంటిటీ. దానివల్ల మీరు అది స్పష్టం చేయండి, పిఎం ఆవాస్ యోజన ఐఫన్ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పండి.
మీరు ఒకవేళ కేంద్ర ప్రభుత్వ నిధులు ఖర్చు పెడితే, లేదు కేంద్ర ప్రభుత్వ నిధులు ఏమాత్రం ఖర్చు పెట్టరు, టోటల్గా రాష్ట్ర గవర్నమెంటే ఖర్చులు పెట్టారనుకోండి, మీరు ఇబ్బంది లేదు, ఇంధనం బిల్లులో పెట్టుకోండి. కానీ కేంద్ర కాంపోనెంట్ ఆడైనప్పుడు ఆ కేంద్ర పథకం పేరు కూడా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు రైతు భరోసాలో మీరు పిఎం కిసాన్ నిధులు కూడా వాడారనుకోండి, దాన్ని పిఎం కిసాన్ రైతు భరోసా పేరు పెట్టండి. లేదు మీరు పిఎం కిసాన్ డబ్బులు నేరుగా వేయండి, అది పిఎం కిసాన్ అనే చెప్పండి, రైతు భరోసా చెప్పండి. పిఎం కిసాన్ నిధులు తీసుకొచ్చి రైతు భరోసాలో కలిపి మా స్కీమ్ రైతు భరోసా కింద మేము ఖర్చు పెడతాం, పిఎం కిసాన్ అనేది కనిపించకుండా ఉండాలి అంటే మరి కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయ పార్టీ నడిపే ప్రభుత్వమే. ఆ రాజకీయ పార్టీ కూడా ప్రజల్లో మేము ఇంకో ఇది చేసామన్న భావన చెప్పుకోవాలని ఉంటుంది కదా, నేరం కాదు కదా అది. అది అడగచ్చు, తప్పలేదు. కానీ ఇందిరమ్మ పేరు పెడితే మేము డబ్బులు వేయం, ఇందిరమ్మ పేరు పెట్టుకుంటారా ఏ పేరు పెట్టుకుంటారా అది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రము రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు. కేంద్ర ప్రభుత్వం ఆ పేరు ఎందుకు పెట్టుకున్నా మేము ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వము, మేము జిఎస్టీ కట్టమని అంటే ఎట్లా కరెక్ట్ వస్తుంది? అందువల్ల కేంద్ర ప్రభుత్వం తన పేర్లు తాను పెట్టుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం తన పేర్లు పెట్టుకుంటుంది. ఆ పథకాల పేర్లు డిస్టార్ట్ కాకూడదు అని అడగచ్చు, తప్పలేదు. ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన ఇందిరమ్మ ఇల్లు, లేదు మీరు పిఎం ఆవాస్ యోజన నిధులు తీసుకొని ఇల్లు కడితే, లేదు తీసుకోలేదనుకోండి మొత్తం ఇందిరమ్మ ఇల్లు అని పెట్టుకోండి. లేదు మీరు పిఎం కిసాన్ రైతు భరోసా, లేదు మీరు కావాలనుకుంటే రైతు భరోసా సెపరేట్గా ఇచ్చుకోండి, పిఎం కిసాన్ సెపరేట్గా అకౌంట్లో వేయండి. ఆ డిమాండ్ చేయడంలో తప్పలేదు. మరి కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు కనబడకుండా ఎలా చేస్తావు, అది కూడా ఇందులో భాగస్వామ్యం కదా, మా పాత్ర ఉంది కదా అని అడగడంలో తప్పలేదు. కానీ ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టుకుంటే డబ్బులు ఇవ్వం, ఇందిరమ్మ ఇల్లు పేరు పెట్టుకుంటారా ఇంకో పేరు పెట్టుకుంటారా వాళ్ళ ఇష్టం అండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు కదా, మోడీని ఎట్లా ఎన్నుకున్నారు, రేవంత్ రెడ్డి కూడా అదే ప్రజలు ఎన్నుకున్నారు. మోడీకి ఏ హక్కులు ఉంటాయి, రేవంత్ రెడ్డి కూడా అవే హక్కులు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి ఏ హక్కులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవే హక్కులు ఉంటాయి కదా. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసింది. ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కేసీఆర్ విషయానికి వస్తే, కొత్త ఏడాదిలో కేసీఆర్ జనాల ముందుకు రాబోతూ ఉన్నారు అంటూ కేటీఆర్ కూడా రీసెంట్గా ఒక కామెంట్ చేశారు సార్, 1 month బిఫోర్. పార్టీ శ్రేణులు కూడా చూస్తూ ఉన్నాయి కేసీఆర్ ఎప్పుడు వస్తారా అని చెప్పి. పొలిటికల్గా యాక్టివ్గా ఉండొచ్చు, ఫామ్ హౌస్ నుంచి ఆయన నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఉండవచ్చు. కానీ రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు సార్, సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేతకు ప్రజలు అక్కర్లేదా, ఏడాదిలో ఎన్నడైనా అసెంబ్లీకి వచ్చారా అని చెప్పేసి. మరి ఎందుకు కేసీఆర్ బయటకు రావడం లేదు? అది ఆయన ఇష్టం అనుకోండి, బట్ ఎందుకు రావడం లేదు? ఆయన 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నారు. ఆయన ఎందుకు రావడం లేదు అనే దాని మీద మీ విశ్లేషణ. ఫస్ట్ ఆయన ఇష్టం కాదు అది. ఆయన ఇష్టం ఏది? ఇప్పుడు ఆయన పబ్లిక్ లైఫ్ లేకపోతే ఆయన ఇష్టం, ఇది ప్రైవేట్ ఇండివిజువల్ ఆయన ఇష్టం. కానీ ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన శాసనసభలో ప్రతిపక్ష నేత. నేను రానంటే ఎట్లా? నువ్వు ప్రైవేట్ ఇండివిజువల్గా ఉన్నావు అనుకోండి, ఇట్స్ యువర్ చాయిస్, నువ్వు రావచ్చు రాకపోవచ్చు. కానీ నువ్వు ప్రైవేట్ ఇండివిజువల్గా లేనప్పుడు, పబ్లిక్ ఫిగర్ పొజిషన్లో ఉన్నప్పుడు అనివార్యంగా పబ్లిక్లో ఉండాలి. అసెంబ్లీకి రావాలి, పబ్లిక్లో కూడా ఉండాలి. బికాజ్ యూఆర్ ఇన్ పబ్లిక్ పొజిషన్ కదా. నా ఇష్టం అనడానికి స్కోపే లేదు. అసెంబ్లీలో అది ప్రైవేట్ ఇండివిజువల్ నా ఇష్టం అనొచ్చు. వెన్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ద క్రికెట్ టీమ్ యూ షుడ్ ప్లే ద మ్యాచ్ కదా. నేను క్రికెట్ టీంలో ఉంటా కానీ మ్యాచ్ ప్రాక్టీస్ రానంటే ఎట్లా కలుస్తుంది? ప్రాక్టీస్ రావాలి, మ్యాచ్ కూడా ఆడాలి కదా. నేను రాను ప్రాక్టీస్కు, నేను ఇంట్లో ఉంటా అంటే కలదు. అలా అన్నప్పుడు క్రికెట్ టీం నుంచి రిటైర్గా నువ్వు ఇంట్లో ఉండు, నువ్వు ప్రవచనాలు చెప్పుకో, నువ్వు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకో, లేదు నువ్వు సామాజిక సేవ చేసుకో, నీ ఇష్టం. నువ్వు లేకపోతే ఖాళీగా వ్యవసాయం చేసుకో, ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ వెన్ యూ ఆర్ ఇన్ పబ్లిక్ లైఫ్ యూ షుడ్, వెన్ యూ హోల్డ్ ఎ పబ్లిక్ పొజిషన్ యు ఆర్ నో లిబర్టీ. ఈ స్వేచ్ఛ లేదు, నేను దాంట్లో ఉండా అనడానికి. అందువల్ల ఖచ్చితంగా కేసీఆర్ పబ్లిక్లోకి రావాలి అనే డిమాండ్కు ప్రాతిపదిక ఉంది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. మరి ఎందుకు రావడం లేదు కేసీఆర్ అంటే కారణాలు. ఒకటి, ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది బహుశా కేసీఆర్ జీర్ణించుకోలేడు, సహించలేడు, భరించలేడు. కానీ అర్థం కావాల్సింది,
ప్రజలు ప్రజాస్వామిక స్ఫూర్తి ఇచ్చినప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేశారు, ఎవరిని మాజీ ముఖ్యమంత్రి చేశారు, ప్రజలే చేసింది. నీకు రేవంత్ రెడ్డి పట్ల ఉన్న వ్యక్తిగతమైన రాగద్వేషాల ఆధారంగా డెమోక్రటిక్ స్టాండ్ తీసుకోకూడదు. డెమోక్రసీలో షుడ్ రెస్పెక్ట్. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది చీఫ్ మినిస్టర్ కదా. సో ది పీపుల్ ఆఫ్ ఇండియా, పీపుల్ ఆఫ్ తెలంగాణ ఎలక్టెడ్ ఇన్ కదా. సో నువ్వు నాకు చాలా చరిత్ర ఉంది, నేను చాలా సామర్థ్యం ఉన్నామని కావచ్చేమో, మరి అల్టిమేట్గా ప్రజలు మిమ్మల్ని ఓడించారు, వాళ్ళని గెలిపించారు కదా. నేను గుర్తించాను అంటే ఎట్లా? సో అందువల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో సమానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ కంపారిజను, ఈ పోలికను, ఈ ఉపమానాన్ని కేసీఆర్ సహించలేడు, భరించలేడు. ఈ యాటిట్యూడే కేసీఆర్ ఓడించింది. కేసీఆర్ డిఫీట్ అనేది పర్ఫార్మెన్స్ వల్ల కాదు. కేసీఆర్ డిఫీట్ ఈజ్ మోర్ టు డూ విత్ యాటిట్యూడ్, నాట్ పర్ఫార్మెన్స్. నిజంగా చెప్పాలంటే ఆ మేరకు కేసీఆర్ లాగా కూడా పాలన చేయని, పని చేయని వాళ్ళు చాలామంది గెలుస్తున్నారు. అందువల్ల కేసీఆర్ ఓటమికి కారణం ఈ ప్రవర్తన, యాటిట్యూడ్. ఇది ఇప్పటికీ కూడా ఉంటే బీఆర్ఎస్కి నష్టం అవుతుంది. నీకు డెమోక్రటిక్ స్పిరిట్తో పనిచేయాలి. రెస్పెక్ట్ ది చీఫ్ మినిస్టర్, యూ కెన్ క్వశ్చన్ ది చీఫ్ మినిస్టర్. నా స్థాయి ఎక్కువ, నేను ఆ ముఖ్యమంత్రిని ఎట్లా మాట్లాడతా, నా కొడుకు మాట్లాడతారంటే నడవది. అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటి అంటే బహుశా కేటీఆర్ని ఎలివేట్ చేస్తానికి ఇది ఒక అవకాశం. ఇప్పుడు దానికి ఇవాళ కూడా రైతు దీక్షలు ఉన్నాయి. కేసీఆర్ వెళ్ళాలి, ఎవరు వెళ్తున్నారు? కేటీఆర్ వెళ్తున్నాడు. సో ఒక తత్వవేత్త అంటారు, టర్న్ ద డిసడ్వాంటేజ్ ఇంటూ అడ్వాంటేజ్ అని. అంటే డిసడ్వాంటేజ్గా ఏంటి, తాను లేకపోవడం ఒక డిసడ్వాంటేజ్, రాకపోవడం ఒక డిసడ్వాంటేజ్, దాన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని కేటీఆర్ని ఎలివేట్ చేయడం. ఇప్పుడు కేసీఆర్ ఫీల్డ్లో ఉన్నంత కాలం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మీడియా కానీ, రాజకీయ ప్రత్యర్థులు కానీ ఎవ్వరూ కేటీఆర్ వైపుకోరు. అంతా ఆటోమేటిక్గా కేసీఆర్ మీద వస్తారు. ఒక్కసారి కేసీఆర్ కనిపించలేదు అనుకోండి, అనివార్యంగా కేటీఆర్ చుట్టే జరుగుతుంది కదా. ఇప్పుడు జనం కూడా కేటీఆర్, కాంగ్రెస్ వాళ్ళు కేటీఆర్నే ప్రశ్నిస్తున్నారు కదా. అందువల్ల మీడియా కూడా కేటీఆర్ దగ్గరికే వస్తుంది కదా. మీటింగ్లో కూడా కేటీఆర్ వెళ్తున్నాడు కదా. అందువల్ల ఇది రెండవ కారణం. బహుశా కేటీఆర్ని ఎలివేట్ చేయడానికి ఇది ఒక అవకాశంగా కేసీఆర్ తీసుకుంటున్నాడు. సో ఆటోమేటిక్గా కేటీఆర్ను ఇన్స్టాల్ చేయడంలో, ఆవిష్కరించడంలో ఇదొక అవకాశంగా కేసీఆర్ భావిస్తున్నట్టుగా కనబడుతుంది. మూడవ పాసిబిలిటీ ఏంటి అంటే ఫియర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి అడావిడి చేస్తే అనివార్యంగా ఆ కాళేశ్వరం కేసులు నుంచి మొదలుకొని అనేక కేసులతో కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉంది. మీరు చంద్రబాబు నాయుడును లోపలేసినట్లు కేసీఆర్ను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయవచ్చు. అరెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేస్తే సహజంగానే దాని పట్ల ఎలా చంద్రబాబు నాయుడు ఎలా రెస్పాండ్ అయ్యాడో మనం చూసాం కదా. సో అందువల్ల ఇది సరైన సమయం కాదు. 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో కేసీఆర్ అరెస్ట్ చేస్తే పొలిటికల్గా లాభం జరుగుతుంది. ఇప్పుడు అరెస్ట్ చేస్తే పొలిటికల్గా కూడా లాభం జరగదు బీఆర్ఎస్కు. అందువల్ల ఆ ఫియర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఒక కారణం కావచ్చు. మూడవది. నాలుగవది మామూలు డబ్బు ఖర్చు కాదు. కేసీఆర్ ఒకసారి రోడ్డు మీదకి వచ్చారనుకోండి, లక్షలలో ఖర్చు చేయాల్సిందే. ఎందుకంటే ప్రతి మీటింగు ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున సమీకరణ, అందువల్ల ఆర్థిక వనరులు కూడా కావాలి. కేసీఆర్ బయటకు వచ్చాడంటే అనివార్యంగా పార్టీకి ఎక్స్పెండిచర్లు కూడా పెరిగిపోతుంది. అది కూడా ఒక ఫ్యాక్టర్ అయితే కావచ్చు. ఐదవది పాసిటివ్ పబ్లిసిటీ. ఇప్పుడు కేసీఆర్ రాకుండా ఉండడం వల్ల ఎక్కువ పబ్లిసిటీ వస్తాను కేసీఆర్కు. ఎందుకు రావడం లేదు ఏంటి అనేది. కేసీఆర్ వచ్చాడు, ఓ దాని మీద మాట్లాడాడు, దాన్ని మళ్ళీ ఇంకో రుతుకారేస్తారు. సో ఎప్పుడు కూడా దూరపు కొండలు నులుపు అంటారు కదా. సో మిస్టిక్ క్యారెక్టర్ వస్తుంది. మీకు మీరు మనం కళ్ళ ముందు కనబడడం అనుకోండి, లైట్ తీసుకుంటారు. అందుకే మీరు చాలామంది ఫిలిం సెలబ్రిటీ కనబడరు పబ్లిక్ లైఫ్లో. చూడండి, మీకు దేవాలయాలు కూడా గుట్టలలో, అడవులలో, కొండలపైన ఎక్కువగా ఉంటాయి. ఎందుకుంటాయంటే ఆ రకమైన మెజెస్టిక్ ఫీలింగ్ కలగడం అనేది. సో అందువల్ల రోజు నీ కళ్ళ ముందు కేసీఆర్ కనబడడం అనుకోండి, ఏం కేసీఆర్ ఏం మాట్లాడుతున్నావు, ఏం సంగతి గట్ల మాట్లాడుతావా అని ఇంకోరట్టు ఉంటాడు. అలా కాకుండా కేసీఆర్ కనబడలేదు అనుకోండి. సో కేసీఆర్ అనేది ఒక పాసిటివ్ పబ్లిసిటీ. పబ్లిసిటీలో కూడా యాక్టివ్ పబ్లిసిటీ ఉంటుంది, పాసిటివ్. అది ఐదో కారణం అయ్యి ఉండవచ్చు. దిస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్, నోబడీ నోస్. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. బట్ ఏదైనా కారణాలు ఏదైనా కేసీఆర్ ప్రజా జీవితంలో ఉండాలి,
జనజీవన శ్రమంతి ఇప్పుడు నక్సలైట్ల విషయంలో వాడతారు చూడండి. ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నమా నిజం, పార్టీని గైడ్ చేస్తున్నమా నిజం, కానీ పబ్లిక్ ఇష్యూస్లో కూడా పార్టీ తరఫున ఇది లీడర్ ఆఫ్ ద పార్టీ, ఇది లీడర్ ఆఫ్ ద అపోజిషన్, అందువల్ల తప్పనిసరిగా పాత్ర పోషించాడు కదా. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. యూజీసీ గైడ్ లైన్స్ మీద సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. యూజీసీ నిబంధనల పేరుతో రాష్ట్రాల్లోని యూనివర్సిటీలపై కేంద్రం పెత్తనం చేస్తానంటే చూస్తూ ఊరుకోమని కూడా కేంద్రానికి స్పష్టంగా చెప్పేశారు. సో వీసీలని ఎవరు నియమించాలి అనే దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతోంది సార్. వీసీలను కేంద్రం నియమిస్తే చూస్తూ ఊరుకోమంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు యూజీసీ గైడ్ లైన్స్లో ఒక వీసీల నియామకాలే కాదు, వాస్తవంగా అది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్ ప్రొటెక్షన్ అని, అపాయింట్మెంట్ ఆఫ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ టీచర్స్ అని, ఇవన్నీ కలిపిన గైడ్ లైన్స్. అందులో అవి అయితే ఇప్పుడు పొలిటికల్ కాంట్రవర్సీ అవుతున్నది వీసీ నియామకం. వాస్తవంగా యూనివర్సిటీస్ అనేది ఎడ్యుకేషన్ అనేది కంకరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి, వాటి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులిస్తుంది. స్టేట్ యూనివర్సిటీలో అత్యధిక భాగం దాని ఆర్థిక భారం స్టేట్సే భరిస్తాయి. కొంత డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ ద్వారా వస్తాయి. ఉదాహరణకు మా ప్రొఫెసర్ల జీతాలు ఉన్నాయి. ఫస్ట్ టైం పే రివిజన్ అయినప్పుడు కొన్నేళ్ల వరకు ఆ పెరిగిన స్కేల్స్ యూజీసీ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన పాత్రతో కేంద్ర ఆర్థిక సాయంతో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అందువల్ల స్టేట్ యూనివర్సిటీస్లో అత్యధిక భారము బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందువల్ల ఆ యూనివర్సిటీ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంపికలో ఎవరికి అధికారం ఉండాలి అని. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సరిగా వైస్ ఛాన్సలర్ నియమిస్తున్నాయా అదొక ప్రశ్నే. ఎందుకంటే ఆ వైస్ ఛాన్సలర్ ఒక టవరింగ్ ఇంటలెక్చువల్స్ నియమిస్తే ఆ యూనివర్సిటీ పట్ల ఆ మేధావి వర్గంలో కానీ విద్యార్థుల్లో కానీ ఒక స్ఫూర్తి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ వైస్ ఛాన్సలర్స్ విత్ ఆనరబుల్ ఎక్సెప్షన్స్ అందరూ అలా నియమించబడ్డారని నేను కామెంట్ చేయడం లేదు, కానీ లార్జ్లీ ఒక ట్రెండ్గా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తమకు రాజకీయంగా సన్నిహితంగా ఉన్నవారిని, అట్లీస్ట్ తమకు రాజకీయంగా ఆమోదయోగ్యంగా ఉన్న వారిని వైస్ ఛాన్సలర్గా నియమిస్తున్నారు. ఇది దేశమంతటా ఈ ట్రెండ్, ఇక్కడ అక్కడ కాదు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. అందువల్ల మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు పాటలు పాడేవాళ్ళు. యూనివర్సిటీలు రేయింబవళ్ళు పైరవీకారుల రెస్టారెంట్లుగా మారిపోయాయి అని పాటలు పాడేవారు. సో అందువల్ల ఆ రకంగా పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఇన్ అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్స్ అనేది చాలా కాలంగా నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకేం అతీతాలు కాదు. అనేక రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ తెలుగునాట కూడా వైస్ ఛాన్సలర్ నియామకాలు పాలిటిక్స్ అనేది మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది నిర్ణయం ఏంటంటే ఈ వైస్ ఛాన్సలర్ ఎంపికలో గవర్నర్లకు అపరిమితమైన అధికారాలు ఇస్తున్నాయి. గవర్నర్ ఈజ్ టెక్నికల్లీ ద ఛాన్సలర్, కాదని ఎవరు అనడం లేదు. కానీ ఇప్పుడు గవర్నర్ ఛాన్సలర్ మాత్రమే సెర్చ్ కమిటీ నియమిస్తాడు. ఆ సెర్చ్ కమిటీ చైర్మన్గా గవర్నర్ నామినీయే ఉంటాడు. సో ఆ సెర్చ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదంటే అర్థం ఏంటి? అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా, రాష్ట్ర మంత్రి మండలికి సంబంధం లేకుండా గవర్నర్ తన ఇష్టాయిష్టాల రీతిలో వైస్ ఛాన్సలర్ నియమించవచ్చు. తప్పేం లేదు, నిజమే అనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజకీయ నియామకాలు చేస్తున్నాయి కనుక గవర్నర్లు వచ్చి ప్యూర్లీ అకాడమిక్ కంట్రిబ్యూషన్ ఆధారంగా, వారికి మేధో సంపత్తి ఆధారంగా వివిధ రంగాల నిష్ణాతుల్ని అకాడమిక్ యూనివర్సిటీలకు స్ఫూర్తినిచ్చే వాళ్ళని నియమిస్తే మనకు అభ్యంతరం లేదు. కానీ నియమిస్తున్నారు. అట్లా గవర్నర్లు చేస్తున్న పనులేంటి? ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు అసెంబ్లీ చేసిన చట్టాలను అడ్డుకుంటారు, మంత్రిమండలి ఆమోదించిన ఉపన్యాసం చదవనంటారు. గవర్నర్లు చేయాల్సినటువంటి పనులు గవర్నర్లు చేయడం లేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కన్నా ఇంకా ఎక్కువ పనిచేస్తున్నారు.
ఈ ట్రెండ్ మొదలయ్యాక వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమించుకుంటున్నారు? ఇలా సెంట్రల్ యూనివర్సిటీలో నియమించి చూస్తున్నాం కదా, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాలు చూస్తలేమా? బీజేపీ ఐడియాలజికల్ పరివారానికి చెందిన వాళ్ళనే నియమిస్తున్నారు. మరి నియమించేటప్పుడైనా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా? అది కూడా లేదు. ఇప్పుడు జేఎన్యూకి ఒకప్పుడు టవరింగ్ ఇంటలెక్చువల్స్ దానికి వైస్ ఛాన్సలర్గా ఉండేవాళ్ళు. ఆ స్టేజ్ దాటిపై ఇవాళ పొలిటికల్ అపాయింటీస్ అయ్యేవారు. ఏం జరుగుతుంది దానికి? మీకు ఎమరిటస్ ప్రొఫెసర్ అని ఉంటారు, అంటే రిటైర్ అయినాక కూడా ఒక గౌరవ హోదాలో ఉంటారు. రమీలా థాపర్ ప్రపంచ ప్రఖ్యాత హిస్టారియన్. మీరు వరల్డ్లో ఏ టాప్ యూనివర్సిటీ పోయి హిస్టరీ డిపార్ట్మెంట్ అడగండి, రమీలా థాపర్ హైయెస్ట్ రెస్పెక్ట్ ఉన్న ఇండియన్ హిస్టారియన్. మేబీ బీజేపీ అంగీకరించిన హిస్టారియన్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజికల్గా ఒప్పుకొని హిస్టారియన్ కావచ్చు, బట్ ఆర్ అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఆర్ అన్క్వశ్చనబుల్. ఏం చేసింది ప్రభుత్వం? కొత్త వీసీ వచ్చాక, బీజేపీ నియమించిన వీసీ వచ్చాక రమీలా థాపర్ ప్రొఫెసర్ ఎమరిటస్లో క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. అసలు రమీలా థాపర్ కావాలనుకుంటే హార్వర్డ్లో ఎమరిటస్ ప్రొఫెసర్ కావచ్చు, ఎంఐటీలకు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అంత గొప్ప హిస్టారియన్, మామూలు హిస్టారియన్ కాదు. హిస్టరీలో నోబెల్ ప్రైజ్ ఉంటే నోబెల్ ప్రైజ్ వస్తాం మాకు. 90 ఇయర్స్ దాటింది, ఇప్పుడు కూడా అద్భుతంగా ఉపన్యాసం ఇవ్వగలుగుతుంది. మీరు గూగుల్లో కరెంట్ టాపర్ ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 ఇంటర్వ్యూస్. సో అంతటి టాప్ హిస్టరీ. యూ మీ నాట్ అగ్రీ విత్ హర్, నేను కాదని అనడం లేదు. అగ్రీ అవడమా అగ్రీ కాకపోవడం నెక్స్ట్, బట్ వారి కెపాసిటీని మాత్రం క్వశ్చన్ చేయకూడదు కదా. ఆ రంగంలో వారి కంట్రిబ్యూషన్ కూడా క్వశ్చన్ చేయకూడదు. నీకు భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు, కాదని అంటలేను. భిన్నమైన అభిప్రాయాలు రాజకీయాల్లో ఉంటాయి కూడా, మేధావుల్లో కూడా ఉంటాయి. కానీ వారి అకాడమిక్ క్రెడెన్షియల్స్ని క్వశ్చన్ చేయకూడదు కదా. అకాడమిక్ క్రెడెన్షియల్స్ కూడా క్వశ్చన్ చేసే స్థాయిలో జేఎన్యూ వైస్ ఛాన్సలర్ బిహేవ్ చేశాడు. ఏం చెప్పమంటే చెప్పండి. వాళ్ళు లెఫ్ట్ హిస్టారియన్స్ అని వాళ్ళ మీద ముద్ర వేయడం. ఒక లెఫ్ట్ హిస్టారియన్ కావచ్చు, అయితే ఒకవేళ ఇప్పుడు మీరు ప్రభాత్ పట్నాయక్ ఉన్నాడు, ఇది రినౌన్ మార్క్సిస్ట్ ఎకనామిస్ట్, రినౌన్ ఆయన కాదని ఎవ్వడూ అనలేడు. ఇది రినౌన్ మార్క్సిస్ట్ ఎకానమిస్టు. సిపిఎం పబ్లికేషన్స్లో ఆయన రెగ్యులర్గా వ్యాసాలు రాస్తాడు. బట్ ఆయన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్ కమిటీలో జోసెఫ్ స్టిగ్లిట్జ్, నోబెల్ బహుమతి గ్రహీత అయిన చీఫ్ ఎకానమిస్ట్ వరల్డ్ బ్యాంక్గా పనిచేశాడు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్గా పనిచేశాడు. ఆ జోసెఫ్ స్టిగ్లిట్జ్తో పాటు ప్రభాత్ పట్నాయక్ను కూడా ఒక నిపుణుల బృందంలో యునైటెడ్ నేషన్స్ నియమించింది. మరి ఈ ప్రభాత్ పట్నాయక్ ఎకనామిక్ ఫినాన్షియల్ క్వశ్చన్ చేయగలమా? ఆయన ఐడియాలజీని క్వశ్చన్ చేయండి, ఆయన ఎకనామిక్ అనాలిసిస్ క్వశ్చన్ చేయొచ్చు, నేను కాదని అంటలేదు. ఇది నాన్ మార్క్సిస్ట్ ఎకానమిస్ట్, బట్ ఈజ్ కంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఆఫ్ ఎకనామిక్స్ కెన్ యూ క్వశ్చన్ ఇట్? సో అది ఇక్కడ సమస్య. సమస్య ఏంటి అంటే ఐడియాలజికల్గా కూడా బీజేపీ అయినా ఆర్ఎస్ఎస్ అయినా ఇబ్బందులు లేదు. ఎందుకంటే వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూల వాళ్ళు నియమించుకుంటారు అని అనుకున్నా, వాళ్ళ అనుకూలంలో కూడా టాప్ మోస్ట్ ఇంటలెక్చువల్స్ నియమించండి, అభ్యంతరం లేదు. వండర్ఫుల్ ఇంటలెక్ట్, కనీసం కొంతవరకు అన్యాయం. కానీ అది జరుగుతుందా? అది జరగడం లేదు. తమకు యాక్టివిస్ట్గా పనిచేసిన వాళ్ళను నియమించుకుంటున్నారు. అంటే మరి రాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పవా? యూనివర్సిటీల భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు 80-90% మోస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా కేంద్రం తమ రాజకీయ భావజాలం ఉన్న వ్యక్తుల్ని నియమించుకుంటాం. స్టేట్ యూనివర్సిటీ ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీలో నియమించారు, స్టేట్ యూనివర్సిటీలో కూడా నియమించుకుంటాం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యంతరం చెప్పడంలో ఆశ్చర్యమేముంది? మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. 18 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక మీద నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఘోరం వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది అని చెప్పేసి. గత 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక విధానాలు బాగా లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పడుతోంది. డబ్బులుంటే ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేర్చేవాళ్ళం. ప్రభుత్వం వద్ద డబ్బులున్నా హామీలు అమలు చేయడం లేదని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ కూడా అధికారులకు చెప్పిన పరిస్థితి. దాంతోపాటుగా చాలా కామెంట్స్ చేశారు. తల తాకట్టు పెట్టైనా కూడా హామీలు నెరవేరుస్తామన్నారు. రాష్ట్రాన్ని రుణాల విష వలయంలోకి జగన్మోహన్ రెడ్డి నెట్టేశాడు. ఆ ప్రభావం ఇప్పుడు పడుతోంది అంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వ్యాఖ్యల్ని
ఖండిస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హామీలు అమలు చేసే దమ్ము లేక ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేస్తూ ఉన్నారు అంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. సార్, ప్రొఫెసర్ గారు, ఇప్పటికీ కూడా చాలా హామీలు అమలు కావడం లేదు సూపర్ 6లోవి. దానికి గల కారణం ఏంటంటే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయింది కాబట్టి అది జగన్ చేసిన పాపమే అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. 7 నెలలు దాటినా ఇప్పటికీ గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కరెక్టా అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నది, మళ్ళీ కొత్తగా చెప్పేది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గోరాలు చేశాడని ఆయన ప్రజలు 11 సీట్ల పరిమితం చేశారు. ఆయన గోరాలే చేసి ఉండకపోతే మీకు గెలిచేవాళ్ళే కాదు కదా. ఖచ్చితంగా సార్. సో అందువల్ల వాటిని సరి చేస్తారనే విశ్వాసంతో మీకు కొట్టేశారు. కానీ ఆ గోరాల వల్ల మేము ఇప్పటికీ ఏమీ చేయలేకపోతున్నాం అంటే అది ప్రజల తీర్పును మరి మీరు వమ్ము చేశారు, నమ్మకాన్ని వమ్ము చేశారు. సో నమ్మకాన్ని వమ్ము చేసినట్లే మీరు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపైన ఖర్చు పెట్టాడు. మీరు అంతకన్నా ఎక్కువిస్తామన్నారు కదా. ప్రతి దాన్ని రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్. మీరు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో వాస్తవంగా కొత్తగా యాడ్ చేసింది ఏమీ లేదు, దాదాపు నెగ్లిజిబుల్. కానీ మీరు ప్రతి ఒక్కటి అమ్మఒడి ఆయన ఒక్కరికి ఇస్తే మీరు ఇద్దరికి ఇస్తే ఎంతమందికైనా ఇస్తామన్నారు. పెన్షన్ మీరు పెంచేస్తామన్నారు. వాలంటీర్లకు ఆయన 5,000 ఇస్తే మీరు 10,000 ఇస్తామన్నారు. మీరు ఇంకా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. మీరు మహిళలకు డబ్బులు ఇస్తామన్నారు, అకౌంట్లు ఇస్తామన్నారు. రైతులకు జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఉచిత బస్సు, మీరు ఉచిత రవాణా ఇస్తామన్నారు. ప్రతి అంశంలోనూ జగన్ చేసిన దానికన్నా ఎక్కువ చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఈ రిపోర్ట్, నీతి ఆయోగ్ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ఎందుకు తప్పు పట్టింది? ఫిస్కల్ డెఫిసిట్, ద్రవ్య లోటు చాలా ఎక్కువ ఉంది అని ఆంధ్రప్రదేశ్ తప్పు పట్టింది. ఆంధ్రప్రదేశ్ తప్పు పట్టడానికి ప్రధానమైన ప్రాతిపదిక ఏంటి? మీరు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఆదాయాన్ని మించి ఖర్చు పెడుతున్నారు అని నీతి ఆయోగ్ నివేదిక ఆంధ్రప్రదేశ్ను విమర్శించింది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కుమరయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో నీతి ఆయోగ్ నివేదిక విమర్శించిన దానికి ఇది డెవలప్మెంట్ గురించి కాదు ఈ రిపోర్టు. ఈ రిపోర్ట్ డెవలప్మెంట్ గురించి అయితే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ రిపోర్ట్లో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఏది? ఒరిస్సా. మీరు ఒరిస్సా దేశంలో గొప్ప రాష్ట్రం అని చెప్దామా? ఇలా మీరు వెళ్ళండి, ఎదురుగా కేఫ్లో, ఎదురుగా హోటల్, రెస్టారెంట్లో మీకు ఒరిస్సా వాళ్ళు కనబడతారు. పొలంలో వెళ్ళండి, ఒరిస్సా వాళ్ళు కనబడతారు. మన అంత గొప్ప రాష్ట్రం అయితే ఒరిస్సా వాళ్ళు తెలంగాణలో, ఆంధ్రలో ఎందుకు కనబడతారండి? మనకు ఎక్కడ చూసినా ఒరిస్సా వాళ్ళే కనబడతారు లేబర్గా. మన అంత గొప్ప రాష్ట్రం. నెంబర్ 1 స్టేట్ దేశంలో ఒరిస్సా ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారం. నెంబర్ 2 స్టేట్ ఛత్తీస్గఢ్. జార్ఖండ్ నెంబర్ 4 స్టేట్. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సాలు దేశంలో గొప్ప రాష్ట్రాలు అని అనుకుంటే ఇక అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుంది. లాస్ట్ స్టేట్స్ ఏంటి? పంజాబ్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కేరళ. కేరళ ఒరిస్సా కన్నా పనికిమాల రాష్ట్రమా? కేరళ ప్రపంచంలోనే కేరళ మోడల్ పొగిడారు కదా. హెల్త్ ఇండికేటర్స్లో, ఎడ్యుకేషన్లో, సోషల్ డెవలప్మెంట్లో, హ్యూమన్ డెవలప్మెంట్లో కేరళ ఇది లీడ్స్ ఇన్ ద వరల్డ్. అమెరికా కన్నా బెటర్ ఫర్టిలిటీ రేట్స్ ఉన్న దేశం. చైనా కన్నా బెటర్ ఫిమేల్ లిటరసీ ఉన్న రాష్ట్రం కేరళ. ఇది ఏ ఎకనామిక్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ దేంట్లోనే తీసుకోండి, కేరళ టాప్. తమిళనాడు కన్నా మధ్యప్రదేశ్ బాగుంది అన్నారు ఈ రిపోర్టు. తమిళనాడు కన్నా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ బాగుందని ఒప్పుకుందామా? మీరు చెప్పండి నాకు. తమిళనాడు కన్నా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఫ్రంట్ రన్నర్స్ అన్నారు తెలంగాణతో సహా. తమిళనాడు వెనుకబడింది. తమిళనాడు ఎంత పెద్ద ఇండస్ట్రియల్ స్టేట్ అది. అందువల్ల ఈ రిపోర్ట్కు ఉన్న పరిమితులు ఏంటని అర్థమయ్యడానికి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ టాప్ స్టేట్స్ అని నమ్మితే నాకు అభ్యంతరం లేదు. ఆ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ లాస్ట్ అన్నారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కన్నా వెనుకబడిన రాష్ట్రాలు లోయర్ ర్యాంక్ ఇచ్చారు. కేరళ మీకు ఛత్తీస్గఢ్, ఒరిస్సా కన్నా వెనుకబడింది అని అంటే ఈ దేశంలో కేరళను, ఛత్తీస్గఢ్ను మనం ఆదర్శంగా ఒరిస్సాను, ఛత్తీస్గఢ్ ఆదర్శంగా తీసుకుంటాయా ఏ రాష్ట్రమైనా? చంద్రబాబు నాయుడు చెప్పమనండి, నాకు ఆదర్శం ఒరిస్సా, నాకు ఆదర్శం ఛత్తీస్గఢ్, నాకు ఆదర్శం జార్ఖండ్ అనగలడా? మీరు చంద్రబాబు నాయుడు అనలేడు కదా. మరి తమిళనాడు, కేరళను ఉదాహరణ ఇస్తారు డెవలప్మెంట్కు, గుజరాత్, మహారాష్ట్రాన్ని ఇస్తారు తప్ప ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ అయితే చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వడు. ఏదో ఒక డెవలప్మెంట్. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది,
మీకు గుజరాత్ ఉంది ఎకనామిక్ డెవలప్మెంట్లో వాళ్ళు టాప్లో ఉంటారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో. కేరళ, తమిళనాడు ఉంది, ఇది హ్యూమన్ డెవలప్మెంట్లో టాప్లో ఉంటారు. తమిళనాడు ఈవెన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కూడా టాప్ స్టేట్. దేశంలో టాప్ ఇండస్ట్రియల్ స్టేట్స్ ఏవి అంటే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు. టాప్ అగ్రికల్చరల్లీ డెవలప్డ్ స్టేట్స్ ఏంటి? పంజాబ్, హర్యానా. ఈ రిపోర్ట్ ప్రకారం పంజాబ్, హర్యానా పరిమాణ రాష్ట్రాలు. టాప్ హ్యూమన్ డెవలప్మెంట్లో టాప్ స్టేట్ ఏదంటే కేరళ. ఈ రిపోర్ట్ ప్రకారం కేరళ పనికిమాల రాష్ట్రం. ఈ రిపోర్ట్ ప్రకారం బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఒడిస్సా నెంబర్ 1. ఒప్పుకుందామా? ఒరిస్సా ఆంధ్రప్రదేశ్కి ఒరిస్సా ఆదర్శమా? ఆంధ్రప్రదేశ్కు ఛత్తీస్గఢ్ ఆదర్శమా? ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ ఆదర్శమా? అందువల్ల మొదలు ఈ రిపోర్ట్ మనకు అర్థం కావాల్సింది, దిస్ రిపోర్ట్ డజంట్ టాక్ అబౌట్ డెవలప్మెంట్. ఈ రిపోర్టు ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుతుంది. ఫిజికల్ హెల్త్ అంటే ఏంటిది? మీకు ఉదాహరణకు మీకు ఒక తండ్రి, ఒక పేరెంట్, ఒక ఫ్యామిలీలో 10,000 రూపాయల ఆదాయం ఉంది. ఒక పూట అన్నం పెడతాడు, ఒక పూట పెట్టాడు, సరిగా బట్టలు కొనియడు. 10,000లో 8,000 ఖర్చు చేస్తాడు, ఇంకో 2,000 మిగిలించుకుంటాడు. పిల్లలు కూడా స్కూల్లో వేయడు, ఏదో కష్టపడి బతికిస్తాడు. ఇంకో అతను 1,00,000 రూపాయలు జీతం ఉంది, 1,10,000 అప్పు చేస్తాడు. ఇంకో 10,000తో పిల్లల్ని చదివించుకుంటాడు ఐఐటీలో. ఇంకో 10,000 కూడా అప్పు చేసి ఇల్లు కడతాడు, 1,20,000. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మొదటి పేరెంట్ గొప్ప పేరెంట్, సెకండ్ పేరెంట్ ఇది యూజ్లెస్ పేరెంట్. ఎందుకు? 1,00,000 రూపాయల ఆదాయం ఉన్నా 20,000 అప్పు చేశాడు కనుక. ఇతను 10,000 ఆదాయం ఉన్నా అందులో 8,000 ఖర్చు పెట్టి 2,000 మిగిలిచ్చాడు కనుక. అందుకే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ టాప్లో ఉంది, కేరళ, తమిళనాడు లోయర్లో ఉంది. ఇది ఇప్పుడు అర్థం. ఇప్పుడు మనం ఒప్పుకుందాం, 10,000 జీతం ఉన్న వ్యక్తి పిల్లలు స్కూల్లో కూడా వేయకుండా, మంచి స్కూల్లో వేయకుండా, పిల్లలకు సరిగా పాలు కూడా పోయకుండా 8,000లో ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్త పడుతున్నాడు, పిల్లలు చదివించకుండా. మరి అతను గొప్పవాడందామా? 1,00,000 రూపాయల జీతం ఉన్నా ఇంకో 20,000 అప్పు చేసి పిల్లల్ని చదివించేవాడు గొప్పవాడందామా? ఫిజికల్ హెల్త్ ప్రకారం నెంబర్ 1 మొదటివాడు గొప్పవాడు. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ అట్లాంటిది. ఈ రిపోర్టు మీరు చూడండి, కావాలి నీతి ఆయోగ్ రిపోర్ట్ మీరు కావాలకు అన్ని పేపర్లు వచ్చింది. విచ్ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ ఒడిస్సా, నెంబర్ 2 స్టేట్ ఛత్తీస్గఢ్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో ఆంధ్రప్రదేశ్ కన్నా గొప్ప రాష్ట్రాలు అంటే నేను ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ కన్నా గొప్ప రాష్ట్రాలా? నిన్ననే కదా చంద్రబాబు నాయుడు అన్నాడు, తెలుగు వాళ్ళు భారతదేశంలోనే ట్రెండ్ సెటర్స్ అని. ఒరిస్సా వాళ్ళు ట్రెండ్ సెటరా? భారతదేశంలో ఛత్తీస్గఢ్ ట్రెండ్ సెటరా? జార్ఖండ్ వాళ్ళు ట్రెండ్ సెటరా? నిన్న కాక మన చంద్రబాబు నాయుడు అన్న మాట, తెలుగు కమ్యూనిటీ ఇది ట్రెండ్ సెటర్ అన్నాడు. ఇవాళ ఏమన్నారు? తెలుగు కమ్యూనిటీ కాదు, ఒరిస్సా వాళ్ళు ట్రెండ్ సెటర్, ఛత్తీస్గఢ్ ట్రెండ్ సెటర్, జార్ఖండ్ ట్రెండ్ సెటర్, ఆంధ్రప్రదేశ్ పనికిమాల రాష్ట్రం, తమిళనాడు పనికిమాల రాష్ట్రం, కేరళ పనికిమాల రాష్ట్రం. ఇదయ్యా ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ నిర్వాహకం. నేను నీతి ఆయోగ్ తప్పుపడతలేను. ఆ రిపోర్ట్ ప్రాతిపదిక ఫిజికల్ హెల్త్ అంటే నీకున్న వనరుల్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటున్నావా, అప్పు చేస్తున్నావా? ఇది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. సో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నాడు అంటే 10,000 ఆదాయం ఉన్నవాడు పిల్లలు చదివించకుండా 8,000, 9,000 ఖర్చు పెట్టి 1,000 మిగిలించుకుంటే వాడు గొప్పోడు. 1,00,000 రూపాయల ఆదాయం ఉన్నాడు, అప్పు చేసి ఐఐటీ చదివించుకుంటే బిడ్డలు వాడు పనికిమాలినోడు ఫిజికల్ హెల్త్ ప్రకారం. ఇలాంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ల బట్టి మనం ఏం చర్చించుకోవాలి? ఇది ఫండమెంటల్గా ఈ రిపోర్ట్లో ఉన్న నిర్వాహకం. ఎస్, స్టిల్ నిజమే చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, ఖచ్చితంగా పాయింట్ ఉంది. డెట్ టు ఎక్స్పెండ్ జీడిపి రేషియో జగన్ టైంలో పెరిగింది, అనుమానం లేదు. మీరు 2019 నేను ఒక వీడియోలో కూడా నా ఛానల్లో ఉంటుంది, మీరు చూడండి. రకరకాల బిజినెస్ స్టాండర్డ్లో వచ్చిన డేటా ఆధారంగా నేను ఒక వీడియోలో ఆ వీడియో కూడా చెప్పాను. 2014-19కు 2019-24 కలిపితే డెట్ టు జీడిపి రేషియో అంటే జీడిపిలో భాగంగా అప్పుల భారం చూస్తే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎక్కువ ఉంది, అనుమానం లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి కాలంలో తక్కువ ఉంది, అది కూడా డౌట్ లేదు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పైన ఖర్చు పెట్టకుండా సంక్షేమ పథకాలపైన ఖర్చు పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పబ్లిక్ పాలసీలో లోపం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు అనేది కరెక్ట్, దాంట్లో ఏం డౌట్ లేదు. అందుకే ఆయన అనుభవిస్తున్నాడు కూడా. అంత జగన్మోహన్ రెడ్డి ఆశించింది ఏంటంటే, నేను ఏమీ చేయకుండా జనానికి బటన్ నొక్కితే ప్రజల అకౌంట్లో ఓట్లు డబ్బులు పడతాయి, నాకు ఓట్లు పడతాయి అనుకున్నాడు. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఆస్పిరేషనల్ స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా డబ్బులు ఇస్తే సరిపోతే అనుకోలేదు. మాకు ఉద్యోగాల సంగతి ఏంది అన్నారు, మా అభివృద్ధి సంగతి ఏంది, మా రోడ్ల సంగతి ఏంది, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంగతి ఏంది అన్నారు. దాని నుంచి నేర్చుకొని చంద్రబాబు నాయుడు ఏం చేయాల్సి ఉండే? నేను అభివృద్ధి పైన ఖర్చు అన్నాడా, సంక్షేమం పైన మళ్ళీ ఖర్చు పెడతా అన్నాడు. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయకుండా ఎట్లా సాధ్యమవుతుంది? నేను సంపద పెంచుతా అంటున్నాడు. ఎలా పెంచుతాడు? 2014-19లో ఆంధ్రప్రదేశ్ జీడిపి అబ్నార్మల్గా పెరిగిందా? ఎప్పుడు కూడా అబ్నార్మల్గా పెరగదు, బియాండ్ పాయింట్ పెరగదు. సో సంపద ఎప్పుడు సృష్టిస్తావు? ఇప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది.
మరి ఆ పథకాలు అమలు చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు చెప్పాడు ఎందుకు ఈ రిపోర్ట్ గురించి నేను మాట్లాడాల్సి వస్తుందంటే డబ్బులుండి కూడా ప్రజలు నేను అమలు చేయడం లేదని అనుకుంటారు, నా దగ్గర డబ్బులు లేవు, నాకు వెసులుబాటు వచ్చినా ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్తున్నా, అది చెప్పడానికి నేను ఈ లేట్ అంతా చెప్పాడు. అయితే మరి వెసులుబాటు ఉండదని తెలిసి మీరు ఎందుకు హామీలు ఇచ్చారు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. వాస్తవంగా ఇప్పుడు ఉదాహరణకు ఎన్నికల టైంలో 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పారు. ఆ అప్పున్నా కూడా ఈ పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడు వాస్తవంగా అప్పులు బడ్జెట్లో అంత చెప్పలేదు, తక్కువ చెప్పారు. పోనీ అంతే ఉందని మీకు తెలిసే కదా, ఇదంతా చెప్పింది కదా. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తున్నాడని ప్రతిరోజు ఎవ్రీ ఇయర్ క్యాగ్ రిపోర్ట్ లేవా, బడ్జెట్ డాక్యుమెంట్స్ లేవా? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చెప్పిందే కదా. జగన్మోహన్ రెడ్డి ఫిజికల్ స్టెబిలిటీ నాశనం చేస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు అని కూడా మీరు మళ్ళీ హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఇప్పుడు ఆయన చేసిన నిర్వాహకం వల్ల నేను అమలు చేయాలి. అయ్యా ఆయన నిర్వాహకం తెలిసే కదా నువ్వు హామీలు ఇచ్చింది అనే క్వశ్చన్ వస్తుందో రాదా? సో అలాంటప్పుడు ఏమన్నారు, నేను సంపద సృష్టిస్తాను. సంపద సృష్టించండి, అదే చెప్తున్నారు ప్రజలు. మీరు సంపద సృష్టించండి, మాకు ఇవ్వండి అంటున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి అప్పులు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎకానమీ నాశనం చేశాడు, అవన్నీ తెలిసే కదా ఆయన 11 సీట్లు కూర్చొని పెట్టింది. సంపద సృష్టి అనేది ఓవర్ నైట్ అయిపోదు కదా సార్, అదే మరి టైం ఇవ్వాలి కదా. చేస్తామన్నారు కదా. ప్రజలు అడుగుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఆ పప్పు బెల్లాలు నింపి, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పైన ఫోకస్ చేయలే, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల మీద ఫోకస్ చేయలే, జగన్మోహన్ రెడ్డి బటన్ మాత్రం నొక్కిండు. అందుకేనయ్యా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చి కూర్చుండబెట్టిన. అపోజిషన్ లీడర్ కూడా స్టేటస్ 11 మెంబర్స్ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బహుశా ఏ ప్రతిపక్ష పార్టీ ఇంత స్థాయిలో పడిపోలే. ఇంతకన్నా ఎక్కువ శిక్షిస్తామని నేను గెలిపించింది అందుకు కాదు కదా. మిమ్మల్ని గెలిపించింది పరిస్థితి మొత్తం మారుస్తారు, సంపద సృష్టిస్తామని కదా. సంపద సృష్టించకుండా ఇంకా జగన్ చేసిన అప్పులు, జగన్ చేసిన అన్యాయం అని చెప్తే ఎట్లా కరెక్ట్? నేను పిలిచింది అందుకు కదా. ఇప్పుడు ఇల్లంతా చిందరవందరై చెత్త అంతా పడుతుంది, ఎవరో ఇంటికి వస్తారు చెత్త అంతా వేస్తారు, నువ్వు ఒక పనామను పిలిచి మొత్తం క్లీన్ చేయండి అని చెప్తారు. సో ఆ పని చేయటం ఆమె ఏం చేయాలి, కామ్గా క్లీన్ చేయాలి. కానీ వీళ్ళు చెత్త విపరీతంగా వేసినారు, ఈ చెత్త ఇంత నింపినరు, చెత్త ఇంత వేసినారు, ఎక్కడికి వెళ్ళి చెత్త క్లీన్ అవుతుంది, చెత్త క్లీన్ చేయాలని నేను వచ్చాను, కానీ క్లీన్ ఎట్లా చేయగలుగుతా, ఇంత చెత్త ఉంటే సాధ్యమా, నేను ఎంత క్లీన్ చేసినా చెత్త ఉంటుంది, నేను ఎంత క్లీన్ చేసి చెత్త ఉన్నది అంత అనుకోండి. క్లీన్ చేయగలుగుతుందనే కదా సార్. నువ్వు క్లీన్ చేయడం మానేసి ఈ చెత్త మీరు అర్బన్ కంపెనీ బుక్ చేస్తారు, అర్బన్ కంపెనీ కూడా వచ్చి ఇంత ఉంటుందా, ఇంత దారుణంగా ఉండదా ఇల్లు అని అంటే ఒప్పుకుంటామా మనం? అని ఒక 4 గంటలు అని 2,000 రూపాయలు 10,000, 5,000, 6,000 ఛార్జ్ చేస్తారు, తీసుకొని పోతే ఒప్పుకుంటారా? సోఫాలు ఇంత క్లీన్గా లేవు, నేల ఇంత క్లీన్గా లేవు, వాష్రూమ్ ఇంత క్లీన్ లేవు, బెడ్రూమ్ క్లీన్గా లేవు, బెడ్లన్నీ ఉన్నాయి, కార్పెట్లు అంతా మురుకున్నది, నన్ను ఇంత క్లీన్ చేయాలి, ఇంత ఘోరంగా ఉన్నది, ఇంత ఘోరంగా ఉన్నది. అయ్యా అర్బన్ కంపెనీ అది మహానుభావ చేయమని నేను పిలిచింది లేదు, ఇవన్నీ అన్నందుకు 5,000 ఇచ్చి పంపిస్తాను ఎవడన్నా. సో ఇది కూడా ఇంత సింపుల్. జగన్మోహన్ రెడ్డి చెత్త చేసిందనే ఆయన 11 సీట్లు ఇచ్చి కూర్చొని పెట్టింది ప్రజలు. నేను మిమ్మల్ని చేయమన్నారు, మీరు కూడా మళ్ళీ అది ఆయన చెత్త చేసిండు, ఆయన చెత్త చేసిండు, ఆయన చెత్త చేసిండంటే మరి ఆయన చెత్త చేసిందంటే ఆ చెత్త కన్నా ఎక్కువ పథకాలు హామీ ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు మీకు తెలియదా? ఎకనామిక్ తెలియదా? ఎంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తే ఎట్లా అమలు అవుతుంది అనుకున్నారు? మరి అమలు కావాలి తెలుసు కూడా ఎలా ఇచ్చారు? పోనీ ఎన్నికల ముందు చెప్పారు నా వెసులుబాటు వచ్చినాక అమలు చేస్తా అని. నాకు వెసులుబాటు వస్తే అమలు చేస్తా, వెసులుబాటు రాకపోతే అమలు చేయ, సంపద ఒక్క రోజులో సృష్టించలేను, సమయం పడుతుంది, మీరు ఓపిక పట్టాలని ఎలక్షన్ల ముందు చెప్పిండ్రా? చెప్పలే. ఎలక్షన్లు అట్లా ఎవరైనా చెప్తే ఓట్లు పడవు కదా. ఎలక్షన్లు చెప్తే సూపర్ 6 ఎలా ఉంది తమ్ముళ్ళు, సూపర్ 6 ఎలా ఉంది అని చెప్పారా లేదా? సూపర్ 6 అమలు ఏమో అడుగుతున్నారు. అది క్షేత్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది, అసంతృప్తి మొదలైంది. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఏంటి మాకు డబ్బులు పడలేదని. ఎందుకంటే డబ్బులు పడుతున్న డబ్బులు అంతకుముందు జగన్ డబ్బులు వేసాడు, చంద్రబాబు నాయుడు ఎక్కువ డబ్బులు వేస్తామన్నారు. ప్రజలు కూడా స్వార్థం, ఎక్కువ డబ్బులు వేస్తారు కదా అని కోట్లు వేశాడు. ఎక్కువ డబ్బులు వేస్తానన్నాడు, మళ్ళీ డెవలప్మెంట్ కూడా చేస్తానంటున్నాడు, 2 చేస్తానంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి డబ్బులు మాత్రం వేశాడు, డెవలప్మెంట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి డబ్బులు మాత్రం వేశాడు, ఉద్యోగాలు ఇవ్వలే. కానీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఎక్కువ వేస్తానంటున్నాడు, ఇంకా పైగా డెవలప్మెంట్ చేస్తున్నట్టున్నాడు, ఉద్యోగం కూడా ఇస్తున్నట్టున్నాడు. అదేమి జరగట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు, డబ్బులు పడతలేవు, మరి ఇంకా ఉద్యోగాలు ఎక్కడ అని అడుగుతున్నారు. తప్పేమున్నా జనం అడగడంలో. కేంద్రం సహకారం తీసుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా చెప్పారు కదా. అది కేంద్ర సహకారంతో అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఆ మేనిఫెస్టోని బీజేపీలో ముట్టుకోదాని గురించి తేవాలి. మనం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ ప్రతినిధి అంత దూరం ఉన్నాడు. సునీల్ బన్సల్ ఎవరు పేరు గుర్తులేదు, అదే ముట్టుకోలే, టచ్ కూడా చేయలే. మీరు కావాలంటే మేనిఫెస్టో తీయండి, బీజేపీ మోడీ ఫోటో ఉందో అలా చూడండి. నాకు గుర్తున్నది లేదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్నట్టు గుర్తు.
ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎస్ సార్, లేదు సార్ ఫోటో. బీజేపీ ప్రతినిధి ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చే టైంలో కూడా కాస్త డిలే అయ్యింది. కారణం ఏంటంటే ఇలా మోదీ ఫోటో లేకుండా ప్రింట్ చేస్తున్నారని సాక్షిలో వచ్చింది కదా సార్. అట్లా అసలు బీజేపీ ప్రతినిధి ముట్టుకోదండి సిద్ధపడలేదండి. ఈ డి నాట్ టచ్ ఇట్. మీరు ఇట్లా ఆ మేనిఫెస్టో ఇట్లా విడుదల చేస్తారు కదా, బీజేపీ లీడర్ వాజ్ రిఫ్యూజింగ్ టు టచ్ ఇట్. మరి కేంద్ర సహకారంతో ఇప్పుడేమంటున్నారు, నేను కేంద్ర ప్రభుత్వ నిధుల్ని మీరు మరల్చలేనట్టున్నారు. డెఫినెట్గా మరల్చకూడదు కూడా. మరి మీరే చెప్పారు కదా కేంద్ర సహాయంతో చేస్తామని, అమలు చేస్తామని. మేనిఫెస్టోలో చెప్పారు కదా. నేను ఆ రోజు కూడా చెప్పాను, అయ్యా చంద్రబాబు నాయుడు పథకాలకి మోడీ ఎందుకు ఇస్తే డబ్బులు అని. అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకం కేంద్రం ఎందుకు ఇస్తే డబ్బులు, నేను మీ సూపర్ సిక్స్ కేంద్రం ఇస్తుంది అని మీరు ప్రజలకు అబద్ధం చెప్పారా, నిజం చెప్పారా? మీ సూపర్ సిక్స్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పథకాలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, కేంద్ర ప్రభుత్వం నిధులు నేను ఎట్లా మరల్స్తా అంటున్నాడు. నిజమే, మరల్చకూడదు. కానీ మరి ఎందుకు చెప్పారు? మాకేమరికా ప్రజలు అనుకున్నారు మోడీ ఇస్తాడేమో, చంద్రబాబు నాయుడు మోడీ ఒకటే కదా, పవన్ కళ్యాణ్కు మోడీకి మంచి రిలేషన్షిప్ ఉన్నది కదా, ఏమో సూపర్ సిక్స్ డబ్బులు ఇస్తారేమో అనుకున్నారు ప్రజలు. ఇవ్వమనండి. ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు రవాణా పథకాన్ని మోడీ స్పాన్సర్ చేయమనండి ఫైనాన్స్ మినిస్టర్గా. నిరుద్యోగ భృతిని స్పాన్సర్ చేయమనండి. అమ్మఒడిని స్పాన్సర్ చేయమనండి మోడీని. నాకు అభ్యంతరం లేదు కదా. మీరు కేంద్రం ఇస్తారా రాష్ట్రం ఇస్తా తెలియదు. కేంద్రం అమరావతి కూడా ఇవ్వనంటుంది. 15,000 కోట్లు కూడా అప్పులాగా ఇచ్చారు. నిన్న కూడా చంద్రబాబు నాయుడు చెప్పాడు ప్రపంచ బ్యాంక్ నుంచి ఇప్పించారని. ప్రపంచ బ్యాంక్ నుంచి మోడీ ఇప్పియాలి అని చంద్రబాబు నాయుడు లేదా పలుకుబడి. మోడీ కన్నా ఎక్కువ పాపులర్ చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ దగ్గర. ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు పెట్టడానికి మోడీ ఇచ్చినట్టు ఎట్లా నాకు అర్థం కాని అంశం. వరల్డ్ బ్యాంక్ అండి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ బై లోన్ తెచ్చుకుంటుంది. చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ కొత్తనా, వరల్డ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు కొత్తనా? నాకు చెప్పండి, అమరావతి 10 రూపాయలు ఇచ్చారా మోడీ? చెప్పండి. 10 రూపాయలు మీరు బడ్జెట్లో గ్రాంట్ రూపంలో అమరావతికి 10 రూపాయలు ఇచ్చారా? నిన్న కూడా చంద్రబాబు చెప్పారు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పించారని. పోలవరం నిధులు, అరే పోలవరం జాతీయ నిధులు ఇచ్చేది అని వాళ్ళు నిర్వహించాలి అని పనే కాదు కదా. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరంగా దాన్ని తీసుకున్నది, ఎత్తున పెట్టుకున్నది. మేము నిర్మించి రీఎంబర్స్మెంట్ చేసుకుంటామని. అది మీకు సంబంధమే లేదు. పార్లమెంట్ చట్టంలో 100% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్రమే పెట్టాలి, నిర్మించాలి. మీరు అనవసరంగా తీసుకున్నారు దాన్ని ఇంకా వేగంగా అమలు చేస్తామని. సెంట్రల్ గవర్నమెంట్ వదిలేయాల్సి ఉండే, వదిలేయలేదు. ఇప్పటికి కూడా వదిలేయలేదు. పోలవరం నిధులు ఇచ్చేది పోలవరం వాళ్ళ పనే కదా. పోలవరం నిధులు ఇచ్చేది ఏమన్నా సంబంధం ఎక్కడిది? పోలవరం కేంద్ర ప్రాజెక్టు, కేంద్రమే నిర్మిస్తుంది. జాతీయ రహదారులకు కేంద్రం నిధులు ఇచ్చింది అంటామా మనం? జాతీయ రహదారులు కేంద్రమే నిర్మిస్తుంది. జాతీయ రహదారులకు కేంద్రం నిధులు ఇచ్చిందని అనం కదా. ఫండమెంటల్ పాయింట్ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, మీరు సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు. ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇవ్వదు. కేంద్రం అమరావతికి ఇవ్వడం లేదు. సూపర్ సిక్స్ దేనికి కలిస్తే చెప్పండి. నేను అమరావతికి చెప్పండి, నేను మొదటి నుంచి 50,000 కోట్లు ఇవ్వమనండి మోడీని. రాజధాని నిర్మాణానికి అదైతే బాధ్యత కదా, కేంద్రం బాధ్యత కదా. బైఫర్కేషన్ యాక్ట్ ఉంది కదా, ఇవ్వమనండి 50,000 కోట్లు అమరావతి నిర్మాణానికి. ఎందుకు ఇవ్వదు మరి? ఇంతవరకు 10 రూపాయలు ఇస్తున్నా చెప్పమనండి. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. లోకేష్ అంటూ ఉన్నారు సార్, నేను సామాన్య కార్యకర్తగా ఉండడానికే ఇష్టపడతా, అవసరమైతే త్వరలో జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి కూడా తప్పుకుంటా అంటూ ఒక వ్యక్తి ఒక పదవిలో 3 సార్లు కూడా మించి ఉండవద్దు అంటూనే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు సార్. ఈసారి టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉండొద్దు అనుకుంటూ ఉన్నాను అన్నారు. అంటే 3 సార్లు అంటే చాలామంది సీనియర్లు ఉన్నారు కదా సార్. 3-4 సార్లు పదవులు అనుభవించిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. సో వాళ్ళందరినీ పక్కకు పెట్టే ప్రయత్నంగా లోకేష్ కమెంట్ని చూడాలా? చంద్రబాబు నాయుడు కూడా 3వసారి. అవును సార్. 95 to 99, 2099 to 2014 to 19. అంటే 4వసారి చంద్రబాబు నాయుడు వెంటనే ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి. లోకేష్ కు ముఖ్యమంత్రి వెళ్ళిపోవాలి. ఎందుకంటే 3 times అయిపోయింది కదా చంద్రబాబు నాయుడు. ఇది 4th time కదా. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు అని చెప్పలే కదా ఎక్కడ. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ అని చెప్పలే. 3 సార్లు పదవుల్లో ఉన్న వాళ్ళు ఉండకూడదు అన్నారు. అంటే మీనింగ్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఉండకూడదు ముఖ్యమంత్రిగా. మీనింగ్ అదే కదా. 95 to 99, 99 to 2004 సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ 2014 to 19. మరి 2024 చంద్రబాబు నాయుడు ఉండకూడదు లోకేష్ వ్యాఖ్యల ప్రకారం. ఇది చంద్రబాబు నాయుడు మాత్రం వర్తించదు, లోకేష్కి వర్తించదు, ఆ కుటుంబానికి వర్తించదు, నందమూరి బాలకృష్ణకు వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది? గోరంట్ల బుచ్చేస్తుంది వర్తిస్తుంది.
ఇంకెవరికి వర్తిస్తుంది? ఇంకా టీడీపీలోన యనమల రామకృష్ణకు వర్తిస్తుంది, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వర్తిస్తుంది. ఎందుకు మరి వాళ్ళకి వర్తించదు? నందమూరి బాలకృష్ణకి ఎందుకు వర్తించదు? నారా లోకేష్కి ఎందుకు వర్తించదు? నారా లోకేష్ సెకండ్ టర్మ్ మంత్రి, 2034 తర్వాత మంత్రిగా ఉండడా లోకేష్? రైట్ సార్, ఒకసారి లోకేష్ బయట ఉంది, ఒకసారి ప్లే చేయండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా ఆహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు. నేను వ్యక్తిగతంగా నమ్ముతాను, అదే వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను. వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి. గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం. రైట్ సార్. అంటే అందుకే అంటున్నప్పుడు నేను అనేది 2034 తర్వాత నారా లోకేష్ మంత్రిగా ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో. అంటే ఇది బ్యాక్ టు బ్యాక్ అన్నా సార్, లేకపోతే అంటే 3 సార్లు అయ్యారు కదా, కంటిన్యూస్ గా కాదు? మరి ఏదైనా కానివ్వండి. ఓకే. నందమూరి బాలకృష్ణ ఎన్నిసార్లు అయ్యారో నాకు తెలియదు. 3 సార్లు. 3 సార్లు అయిపోయిందా? ఎమ్మెల్యేగా అయితే ఉండకూడదు ఎప్పుడైనా. అంటే ప్రజల నుంచి గెలిస్తే అబ్జెక్షన్ ఉండదేమో సార్? అది అంటే పార్టీ పదవులు, పార్టీ అంటే ఆయన అనలేదు కదా, పదవుల్లో అన్నాడు, ఒక పదవిలో అన్నాడు. పదవులు ప్రజల నుంచి గెలిచినా పార్టీ టికెట్ ఇస్తేనే గెలుస్తారు కదా. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి? కొత్త వాళ్ళు రావాలన్న కాంటెక్స్ట్ లో అన్నారు. అంటే కొత్త వాళ్ళు పార్టీ పదవులు ఉండాలి కానీ ఎమ్మెల్యేలు ఉండద్దా? ఇప్పుడు లోకేష్ చెప్పిన స్పిరిట్ కరెక్ట్. అది లోకేష్ 100% కరెక్ట్ చెప్పాడు. ఆ స్పిరిట్ ఉండాలి ఎక్కడైనా కూడా. మీరు 3 సార్లు ఒక ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ 4వ సారి 5వ సారి 6వ సారి 7వ సారి అతనే ఉంటే నీకు పార్టీలో పనిచేసేటువంటి దిగువ శ్రేణి కార్యకర్తలకు, నాయకులకు ఏం ఉత్సాహం ఉంటుంది? అందువల్ల లోకేష్ చెప్పిన విధానం ఒక్క తెలుగుదేశానికే కాదు, అన్ని పార్టీలకు ఉపయోగం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంత లైవ్గా ఉంది అంటే కారణం ఎప్పటికప్పుడు కొత్త జనరేషన్ తీసుకొస్తుంది. మీకు 20 ఏళ్ల క్రితం జేపీ నడ్డా తెలుసా మనకు? అసలు 20 ఏళ్ల క్రితం అమిత్ షా తెలుసా మనకు? సో మీరు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఆ జనరేషన్, నరేంద్ర మోడీ ఈ జనరేషన్, ఇప్పుడు మళ్ళీ జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, ఏమైనా ఎప్పటికప్పుడు మీకు కొత్త నాయకత్వాన్ని తీసుకొచ్చుకుంటూనే ఉంటుంది. చూడండి మీరు, అందుకే బీజేపీ ఇంత లైవ్లీగా ఉంది. అందువల్ల ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అసలు నాయకులు అంత తొందరగా మారిన కమ్యూనిస్ట్ పార్టీలో కూడా వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా కూడా, జాతీయ కార్యదర్శిగా కూడా 3 సార్ల కన్నా ఎక్కువ ఉండకూడదు అని. 3 టైమ్స్ అయితే మళ్ళీ కార్యదర్శిగా ఉండకూడదు. ఈవెన్ ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా 3 సార్లు అయితే ఇవ్వకూడదు. ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. ఇప్పుడు కేరళలో అందుకే ఎమ్మెల్యేలు చాలామంది మార్చారు. ఒక పినరయి విజయన్కి ఎక్సెప్షన్ ఇచ్చారు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి నామినీ కనుక. అందువల్ల లోకేష్ చెప్పిన ప్రిన్సిపల్ 100% కరెక్ట్. పార్టీలో నిరంతరం ఆయన చాలా మంచి మాట చెప్పాడు. ఒకటి, గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరోకి రావాలి అన్నాడు. కరెక్ట్ మాట. అన్ఫార్చునేట్లీ తెలుగుదేశంలో ఏమవుతుంది, గ్రామ స్థాయితో సంబంధం లేదు. సూట్ కేసులు ఎవరైతే బాగా ఉంటాయో వాళ్ళు లీడర్లు అయిపోతున్నారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా సడన్గా విదేశాల నుంచి వచ్చి లీడర్లు అయిపోతున్నారు కదా. సడన్గా బాగా డబ్బున్న వాళ్ళు గ్రామ స్థాయి నుంచి వస్తున్నారా, మంత్రులు అయిపోతున్నారు కదా. పేర్లు చెప్పకూడదు కానీ గ్రామ స్థాయికి నుంచి రాజకీయం చేసుకుంటూ వచ్చి మంత్రి అయినరా, లేకుంటే పార్టీకి రకరకాల రూపాల్లో సహకారాలు అందించి మంత్రులు అవుతున్నారా, ఎంపీలు అవుతున్నారా, లెక్కలు పేర్లు తీయండి కదా. అందువల్ల లోకేష్ చెప్పిన స్పిరిట్ కరెక్ట్. గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరో వరకు రావాలి. పార్టీ పదవులే కాదు, ఈవెన్ పార్టీ పదవులు అంత ముఖ్యం కాదు. మన అందరికీ తెలుసు పార్టీ పదవులు ఏముంటుంది. జిల్లా పార్టీ అధ్యక్షుడికి చెప్పుకోవడానికి మనకు వస్తాయి తప్ప మెయిన్ పదవులు అంటే పార్లమెంటరీ డెమోక్రసీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కదా. ఎమ్మెల్యేగా 3 సార్లు ఎందుకు ఉండాలి, ఎంపీగా 3 సార్లు ఎందుకు ఉండాలి? 3 సార్ల తర్వాత కదా, 3 అంటే 15 ఏళ్ళు కదా. 15 ఇయర్స్ మీరే మంత్రిగా ఉంటే కొత్త వాళ్ళు ఎప్పుడు ట్రైన్ అవుతారు, కొత్త మంత్రి ఎప్పుడు ట్రైన్ అవుతాడు? అయితే ఇది కాంటెక్స్ట్. లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలి, లోకేష్ను సీఎం చేయాలి అనే చర్చ జరుగుతున్న సమయంలో లోకేష్ ఈ మాట మాట్లాడడం కొద్దిగా సహజంగానే ప్రశ్న వస్తుంది. చంద్రబాబు నాయుడుకే వర్తిస్తే కదా, ఇది ఆయన 3 సార్లు సీఎం అయిపోయాడు కదా, ఇప్పుడు 4వ సారి సీఎంగా ఉన్నాడు కదా అని.
కానీ ఫండమెంటల్ ప్రిన్సిపల్గా చూసినప్పుడు లోకేష్ చెప్పింది కరెక్ట్. ఒక పార్టీ నిర్మించే పద్ధతి అదే. ఎప్పటికప్పుడు యంగర్ జనరేషన్ పదవుల్లోకి రావాలి. ఉదాహరణకు అసెంబ్లీ సెగ్మెంట్లో 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఒకే మినిస్టర్ ఉంటే, ఒకే ఎమ్మెల్యే ఉంటే, నెక్స్ట్ ఆ పార్టీలో ఆస్పిరేషనల్ లీడర్స్ వాళ్ళు ఎటుపోవాలి, టాలెంట్ లీడర్స్ ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడ అవకాశమే రాదు కదా. ఈ ఎమ్మెల్యే పల్లెకి మోసుకుంటూ కూర్చోవాలి ఎల్లకాలం. అందువల్ల వటవృక్షాలాగా మారిపోయారు తెలుగుదేశం పార్టీలో. అలా అయితే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా పోటీ చేయకూడదు సార్. అంటే మరి ఎక్సెప్షన్ ఇస్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్, నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు దాంట్లో ఎక్సెప్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీలో కూడా ఎడియూరప్పకి ఎక్సెప్షన్ ఇవ్వలేదా? 75 years ఆడితే బీజేపీలో ఉండకూడదు, కానీ ఎక్సెప్షన్ ఇచ్చారు కదా 78. నరేంద్ర మోడీకి ఎక్సెప్షన్ ఇస్తున్నారు కదా ఇప్పుడు. ఆ లెక్క ప్రకారం నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండకూడదు, ఉండడా? ఎక్సెప్షన్ ఇస్తారు కదా. ఎక్సెప్షన్ ఇప్పుడు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తే అంటే కష్టం కదా. లోకేష్కి వర్తిస్తుంది అంటే కష్టం కదా. వాళ్ళకి వర్తించరు, బయట వాళ్ళకి వర్తిస్తుంది. ఈ క్వశ్చన్ అనివార్యంగా వస్తుంది. నిజంగానే ప్రిన్సిపల్ అంటే అందరికి వర్తించాలి కదా, వీళ్ళకి వాళ్ళకి అంత తేడా ఉండకూడదు కదా. సో అందువల్ల లోకేష్ చెప్పిన ప్రిన్సిపల్ కరెక్ట్. 3 సార్ల కన్నా ఎవరు ఏ పదవులు ఉండకూడదు. కానీ అది పార్టీ పదవుల ఎమ్మెల్యే పదవులు ఆయన ఏం చెప్పలేదు. దాన్ని ఆయన ఆ డిఫరెన్షియేషన్ ఏం చేయలేదు. అన్ని పదవుల మీనింగ్ అయితే వస్తుంది అనేది. ఏ పదవిలో కూడా ఉండకూడదు. ఉండకపోతేనే పార్టీ లైవ్లీగా ఉంటుంది. లేకపోతే పార్టీ ఆధునిక జమీందారీ వ్యవస్థలాగా మారిపోతుంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోతుంది. మీరు అది కొన్ని ఎక్సెప్షన్స్ అనివార్యంగా ఉన్నా ఓవరాల్గా పార్టీలో ఎప్పటికప్పుడు కొత్త లీడర్షిప్ వస్తే ఆ పార్టీ లైవ్గా ఉంటుంది. అందులో తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యేకతే కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ డిఫరెంట్ పార్టీ. పూర్తిగా కార్యకర్తలు, శ్రేణులు పార్టీని నిర్మించారు. ఒకప్పుడైతే ఈ ధోరణి కూడా ఉండేది కాదు. ఎవరైనా డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళు వెనకాల ఉండేవాళ్ళు పార్టీకి, కానీ పార్టీకి ఫ్రంట్లో ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది పార్టీలో కూడా. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, డబ్బులు బాగున్న వాళ్ళు, వాళ్ళు కూడా అవసరమే కాదని అన్నారు. ఎందుకంటే పార్టీని కష్టకాలంలో నడిపించడానికి కావాల్సిన ఇంధనం సమకూర్చేది వాళ్ళే కదా. మనం అంటా ఉపన్యాసాలు ఇస్తాం, కానీ జెండాలు మోసే వాళ్ళు ఎంత ముఖ్యమో జెండాలు తయారు చేసిన డబ్బులు పెట్టే వాళ్ళు కూడా అంతే ముఖ్యం కదా. జెండాలు తయారు చేసే వాళ్ళు జెండాలు ఉచితంగా రావు కదా, ఎవరో కొనాల్సిందే కదా, జెండాలు చేయించుకోవాల్సిందే కదా. జెండాలు మోసే వాళ్ళకు పదవులు అంటాం మనం. మరి జెండాలు తయారు చేసిన డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా పదవులు వాళ్ళు అంటున్నారు. బట్ ఏదన్నా ప్రధానంగా కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి. గ్రామ స్థాయి నుంచి పొలిట్ బ్యూరోకే కాదు, గ్రామ స్థాయి నుంచి మంత్రివర్గంలోకి రావాలి, క్యాబినెట్లోకి. లోకేష్ ఓన్లీ పొలిట్ బ్యూరో అన్నాడు. పొలిట్ బ్యూరో ఎందుకు? గ్రామ స్థాయిలో ఆ సర్పంచ్గా పనిచేసి మంత్రి కావాలి. అక్కడ దాకా వస్తే పార్టీ లైవ్గా ఉంటుంది, పార్టీలో ఆస్పిరేషన్ ఉంటుంది. ఇలా బీజేపీ అడ్వాంటేజ్ అదే కదా. ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న ఒక కార్పొరేటర్గా మొదలుపెట్టిన బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయ్యాడు. వేరే పార్టీలో అంత సులభమా? ఒక సాధారణ యువమోర్చా కార్యకర్తగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇవాళ ఎక్కడున్నాడు? కేంద్ర మంత్రి అయ్యాడు. లేదా సాధారణ కార్యకర్తలు గవర్నర్లు అయ్యారు, సాధారణ కార్యకర్తలు అయ్యారు, గవర్నర్లు అవుతున్నారు, మా కేంద్ర మంత్రులు అవుతున్నారు. ఆ ఆపర్చునిటీస్ వస్తే పార్టీలో పనిచేసే వారికి కూడా ఆనందం ఉంటుంది కదా. ఉదాహరణకు ఉస్మాన్ సిట్లో ఏబీవీపీలో పనిచేస్తున్నాడు. అదే స్ఫూర్తి ఏంటి? ఆయన స్ఫూర్తి చూడు, మా ఇంద్రసేనారెడ్డి ఇదే యూనివర్సిటీలో సైన్స్ కాలేజీలో ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశాడు, ఇవాళ ఒక రాష్ట్ర గవర్నర్గా ఉన్నాడు. ఇంకో చూడండి బండి సంజయ్ ఇంకో కార్పొరేటర్గా పనిచేశాడు, ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఇలా మాకు కూడా అవకాశం వస్తుంది అనే నమ్మకం ఉంటుంది కదా వాళ్ళకు. డాక్టర్ లక్ష్మణ్ ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశాడు, ఇలా పార్లమెంట్ మెంబర్ అయ్యాడు అని ఉస్మాన్ సిట్లో ఏబీవీపీలో పనిచేసే కార్యకర్తలు మోటివేషన్ ఉంటుంది. కానీ ఎప్పటికి వాళ్ళే ఉంటారు, మాకు అవకాశం ఉండదు మోటివేషన్ ఉంటుందా? ఇలా ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పనిచేసిన నరేంద్ర మోడీ ఇవాళ దేశ ప్రధాని కాగలిగాడు. ఇది బీజేపీలో సాధ్యమైంది, ఎక్కడ ఏ పార్టీలు ఎన్ని పార్టీలు సాధ్యమవుతుంది అనే నమ్మకం కలుగుతుందా లేదా ప్రజలకు? సో నరేంద్ర మోడీకి 100 కోట్లు 1000 కోట్ల డబ్బులు ఉన్నాయా? గాడ్ ఫాదర్స్ ఉన్నారా? ఎలా అయ్యాడు ఆయన? ఆయన ప్యూర్లీ బికాస్ ఆఫ్ హిస్ కమిట్మెంట్ అండ్ జర్నీ విత్ ఇన్ ద పరివార్ కదా. అందువల్ల వాళ్ళకి బీజేపీ అలా గట్టిగా బలంగా ఉండడానికి కారణం అది. అఫ్కోర్స్ బీజేపీలో కూడా డబ్బు సంచులతో వచ్చిన వాళ్ళు, సూట్ కేసులో వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ మధ్య అవుతున్నారు. అంటే బీజేపీ ఎక్స్పాండ్ కావడానికి వాళ్ళు కిటికీలు తెరిచారు. కిటికీలు తెరిచినప్పుడు చల్లటి గాలి వస్తుంది, ఈగల దొంగలు కూడా వస్తాయి. సో బీజేపీ ఒకప్పట్లాగా లేదు, అన్ని కిటికీలు తలుపులు కూడా తెరిచి పెట్టుకున్నారు. సో కొన్నిసార్లు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు కూడా లేకుండా చేసుకున్నారు, గేట్లన్నీ తీసిపడేసిండ్రు. సో అంతా ఓపెన్ చేసి పెట్టారు. ఓపెన్ చేసి పెట్టారు కనుక గాలి వస్తుంది, అదే సమయంలో ఈగల దొంగలు కూడా వస్తున్నాయి. ఆ బాధలు అనుభవిస్తున్నారు. కానీ బట్ ఫ్యాక్ట్ రిమైన్స్, లార్జ్లీ బీజేపీ కింది స్థాయి నుంచి ఏబీవీపీ ఇతర
ఆర్ఎస్ఎస్ శ్రేణుల్లో పనిచేసిన వాళ్ళే కదా వాళ్ళు బీజేపీలో ఈ స్థాయిలో నాయకులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా అవుతున్నారు అంటే కార్యకర్తకు ఆ స్ఫూర్తి ఉంటుంది కదా. నేను కూడా కాగలుగుతా. నరేంద్ర మోడీ ప్రచారంగా మొదలై ఆయన దేశ ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు, నేను కూడా అవుతున్నామో బీజేపీలో ప్రైమ్ మినిస్టరు అనుకుంటే. జేపీ నడ్డా ఎవరు? హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్త. హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో ఏబీవీపీ కార్యకర్తగా మొదలై ఇవాళ దేశంలో పార్టీకి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అయ్యాడు. ఆ కాన్వెంట్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీలో ఉస్మాన్ సిటీలో పనిచేసే ఏబీవీపీ కార్యక్రమం అనిపిస్తుంది కదా. నేను ఇవాళ ఏబీవీపీ జెండా పట్టుకుంటే, ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకుంటే నేను కూడా రేపు పార్టీ అధ్యక్షుడు అవుతానేమో, అది స్ఫూర్తినిస్తుంది. అందువల్ల ఖచ్చితంగా నారా లోకేష్ అన్నది కరెక్ట్. పార్టీ దిగువ శ్రేణి నుంచి నాయకులకు అవకాశాలు ఉండాలి. ఒక్కరే కూర్చొని మానోపలైజ్ చేయడం అనేది కరెక్టే కాదు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మహాకుంభమేళ 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది. చాలా పరమ పవిత్రమైన గంగా స్నానాన్ని ఆచరించడానికి దేశంలో కోట్లాది మంది మహాకుంభమేళాకు వెళుతున్న పరిస్థితి సార్. రేపు మౌని అమావాస్య 29. సో ఒక రాష్ట్ర జనాభాకు మించి ఆంధ్ర తెలంగాణ జనాభాకు మించిన భక్తులు అక్కడికి వస్తారు అనేది ఒక అంచనా. అంటే దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారు అని చెప్పేసి. సో ఖర్గే ఒక కామెంట్ చేశారు సార్. గంగా నదిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదో ఒక ఫోటోషూట్ లాగా లేకపోతే ఒక ఈవెంట్ లాగా అక్కడ స్నానాలు చేసేస్తూ ఉన్నారు. కానీ గంగలో మునకతో పేదరికం నశిస్తుందా అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్తో పాటు అంటే వివాదం వస్తుందని అంటే దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు సార్. ఎవరి మత విశ్వాసాలని కించపరచడం నా అభిమతం కాదు అని చెప్పేసి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో ఖర్గే కమెంట్ మీద మీ అనాలిసిస్. అనవసరమైన కంపారిజన్ కదా. మీకు ప్రజల విశ్వాసాలు పేదరికము ఇవన్నీ పబ్లిక్ పాలసీకి సంబంధించినవి. రెండింటి ముడిపెట్టాల్సిన అవసరం లేదు కదా. నీకు నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎవరి విశ్వాసం వాళ్ళది కదా. సో అందువల్ల ఇవాళ ఒక పరీక్షకు రాసే ముందు వెళ్ళి దేవునికి దండం పెట్టుకుంటారు. దేవునికి దండం పెడితే ఎగ్జామ్లో మార్కులు వస్తాయా? రాకపోవచ్చు. కానీ దేవునికి దండం పెడితే ఆ విశ్వాసం కదా. సో కాన్ఫిడెన్స్ కదా. దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా రేపు ఇంకో దాని నమ్మకం ఉంటుంది. సింబాలిజం అది. సో ఇప్పుడు బర్త్డే నా బర్త్డే కాదు, మా మ్యారేజ్ డే రోజు మా నాన్న ఫోటో ముందు నిలబడి చేతులు జోడించి నాన్నకు దండం పెడతాం. మా నాన్న ఉన్నాడా అక్కడ? అదొక సింబాలిజం. నాన్నకు దండం పెట్టుకున్న లేసుతోనే ఉదయాన్నే నాన్నకు దండం పెట్టి బయటకు వస్తాను. ఇప్పటికి కూడా నాకు అవకాశం ఉంటే ఈవెన్ బర్త్డే మ్యారేజ్ డే ఉన్నా లేకపోయినా అవకాశం ఉదయాన్నే అడావుడు లేకపోతే మా నాన్న ఫోటో ముందు నిలబడి దండం పెట్టి వస్తా బయటికి. అదొక నమ్మకం, అదొక సింబాలిజం. ఈవెన్ టుడే ఇప్పుడు 360 రోజుల్లో కనీసం మా నాన్న ఫోటోకు మనసులోనే దండం పెట్టుకునేది దాదాపు ప్రతిరోజు నేనేం చెప్పను, కానీ 200-250 ప్రతిరోజు. అది నా డ్యూటీ, ఫార్మాలిటీ కాదు కదా. బట్ నాకు అవకాశం ఉంటే మనసులోనైనా నాన్న ఫోటో దండం పెట్టుకొని వస్తాము. ఎందుకు? అదొక సింబాలిజం, నేరం కాదు కదా. నాన్న ఫోటో దండం పెడితే నువ్వు విశ్లేషణ చేస్తావా అని ఎవరైనా అడుగుతుంది, నేను చెప్పాలి. అదొక స్ఫూర్తి, అదొక ఇన్స్పిరేషను, మీకు అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నా జీవితంలో నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను అంటే మా నాన్నల కృషి వల్ల ఉన్నాను, మా నాన్న ఆశీస్సుల వల్ల ఉన్నాను, మా నాన్న మార్గదర్శకత్వంలో ఉన్నాను అనే ఒక అభిప్రాయం, ఆ రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఆ రెస్పెక్ట్ ఎవరి విశ్వాసం వాళ్ళది కనుక మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని ప్రశ్నించకూడదు. అది మూడో విశ్వాసం అయితే ప్రశ్నించాలి. నిజంగానే మహాకుంభలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఆటోమేటిక్గా నాకు లాభం అయితే నమ్మితే కష్టం. లేదు ఎవరైనా హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, హాస్పిటల్ పోకుండా వెళ్ళి ప్రయాగరాజ్ వెళ్ళి నేను కుంభమేళలో స్నానం చేస్తా నా హార్ట్ ప్రాబ్లం పోతుంది నమ్మితే తప్పు. నీకు భగవంతుడు కూడా ఏం చెప్తాడు? నీ కృషి ఉండాలి, భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్తాడు. అందువల్ల ఆ కంపారిజన్ ఇది రాంగ్ కంపారిజన్. అందులో భారతీయ జనతా పార్టీ ఏ మాటనైనా అద్భుతంగా స్పిన్ చేసి కాంగ్రెస్ పార్టీని యాంటీ హిందూగా చూపెట్టగలిగే సామర్థ్యం ఉన్నది తెలిసి కూడా అది కాన్షియస్గా లేడా అంటే ఖర్గే అంటున్నాడు, ఇది నేను ఎవరి విశ్వాసాలు చెప్పినా
అనే కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు కదా. గంగా నదిలో స్నానం చేస్తే కలిగేది కలుగుతుంది, పేదరిక నిర్మూలన అది వేరే ప్రాసెస్ కదా. ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ కలపాల్సిన అవసరం లేదు. సో ఇది మొదటిది. రెండవది, వాస్తవంగా ఖర్గే టార్గెట్ చేసింది మహాకుంభను కాదు, టార్గెట్ చేసింది హిందువుల మత విశ్వాసాన్ని కాదు, ఆయన టార్గెట్ చేసింది బీజేపీ నాయకుల విశ్వాసాన్ని. బీజేపీ నాయకుల విశ్వాసాన్ని కూడా కాదు, బీజేపీ నాయకుల వ్యవహార సరళి. ఇప్పుడు అమిత్ షా మహాకుంభలో స్నానం చేసిన దాన్ని ప్రస్తావిస్తూ టీవీ కెమెరాలకు అయ్యేదాకా మునుగుతూనే ఉంటారు అని ఆయన ఆరోపణ. ఆ ఆరోపణ చెప్పే క్రమంలో ప్రజలందరి విశ్వాసాల మీద అటాక్ చేసే మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. అలా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. రాజకీయంగా చెప్పేది ఏంటంటే దీన్ని ఒక రాజకీయపరమైన ఈవెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజమే కదా, మహాకుంభలో వెళ్ళి హిందూ రాష్ట్రం కావాలని నినాదాలు కూడా వినబడుతున్నాయి. మహారాష్ట్రలో మహాకుంభలో రాజకీయాలు, పబ్లిసిటీ, ప్రచారము, ఈ వ్యవహారం అంతా నడుస్తున్నది. అది తప్పు మహాకుంభది కాదు, తప్పు వ్యక్తులది. ఇప్పుడు దేవునికి వెళ్ళి నువ్వు దండం పెడతావు, దేవునికి వెళ్ళి దండం పెట్టే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఏది ఆశించకుండా భగవంతుడా నన్ను నీలో ఐక్యం చేసుకొని దండం పెట్టేవాళ్ళు ఉంటారు. భగవంతుడా నేను వ్యాపారం చేస్తున్నా, అడవులకు సంపాదన రావాలి నాకు అని దండం పెట్టుకుంటారు. నేను దొంగతనానికి వెళ్తున్నా, భగవంతుడా ఇలా దొంగతనంలో మంచిగా బ్రహ్మాండంగా నేను ఎవరింటికి అయితే దొంగతనానికి వెళ్తానో వాళ్ళు నిద్ర కూడా లేవద్దు, నేను మొత్తం దోచుకొని రావాలని దొంగ కూడా దండం పెడతాడు. తప్పు భగవంతుందా? తప్పు నీది కదా, వ్యక్తిది కదా. భగవంతుడు ఏం చేశాడు? భగవంతుడు తప్పే లేదల్లా, నీ తప్పది. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. అందువల్ల ఎవరైనా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తమ వ్యక్తిగత పబ్లిసిటీకి వాడుకుంటే ఆధ్యాత్మిక తప్పు కాదు, వ్యక్తి తప్పు. వ్యక్తిని టార్గెట్ చేసే క్రమంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు బీజేపీని టార్గెట్ చేసుకో, కానీ కోట్లాది ప్రజల విశ్వాసాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు కదా. వాస్తవంగా ఖర్గే టార్గెట్ చేయదలుచుకున్నది కూడా బీజేపీనే. కానీ అది ఆ ప్రజెంటేషను డెఫినెట్గా ఒక బీజేపీకి ఆయుధం మాత్రం ఇచ్చింది. ఆయుధం బీజేపీ తీసుకుంటుందని కూడా తెలుసు ఎందుకు పడాలి ట్రాప్లో.